జగన్మోహన్ రెడ్డి, నేను నిన్ననే చెప్పా, ఇవాళ అత్యవసర ప్రెస్ మీట్ పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్తాడో ఏంటో అని. ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ గురించి తానేం చేయలేదు, తాను ఒక అమాయకుడిని, లేకపోతే ఏదో క్రియేట్ చేస్తున్నారు, నన్ను అది చేస్తున్నారు, నన్ను ఇది చేస్తున్నారని చెప్పడానికే ప్రెస్ మీట్ పెడతాడు అని చెప్పి నేను నిన్ననే చెప్పా. ప్రెస్ మీట్ పెడితే ఇది ప్రెస్ మీట్ అని ఎందుకు అంటున్నావు? నువ్వు పెట్టవు ప్రెస్ మీటు. నీకు నచ్చిన వాళ్ళని, నీ కూల్ మీడియాని, నీలి మీడియా పిలుచుకుంటావు, వాళ్ళతో మాట్లాడించుకుంటావు, ప్రశ్నలు కూడా నువ్వే అడిగించుకుంటావు అని చెప్పి కూడా చెప్పా. ప్రెస్ మీట్ అంటున్నావు కాబట్టి అందరినీ పిలవమని చెప్పా, మీడియా మొత్తాన్ని పిలవమని చెప్పా, మమ్మల్ని పిలవమని చెప్పా, నన్ను పిలవమని చెప్పా. ఒకవేళ నన్ను పిలవడం కాకపోతే మా వాళ్ళని అక్కడ వస్తే మా వాళ్ళు వస్తారు, వాళ్ళకన్నా చెప్పమని చెప్పా. ప్రెస్ మీట్ అంటే అంతే కదా. నువ్వేదో ఒకళ్ళు ఇంకోటి ప్రెస్ మీట్ అంటే సహజంగా చూపిస్తారు. అక్కడికి వచ్చిన పత్రికా పరిస్థితి మా సోదరులు వస్తారు కదా, ఏ పేపర్ వాళ్ళని కానీ టీవీ వాళ్ళు కానీ, వాళ్ళని కూడా చూపిస్తారు. అదేముండదు అక్కడ, ఎవరు కనపడరు, ఆయన ఒక్కడే కనపడతాడు. సత్యసాయిబాబాకు జుట్టు ఉండేది, ఈయనకు జుట్టు లేదు, అంతకు మించి ఏం లేదు. ఈయన ఒక్కడే కనపడతాడు, ఈయనే చెప్తాడు. అయిపోయినాక కొన్ని క్వశ్చన్లు అడుగుతారు, అడిగేవాళ్ళు ఎవరో తెలియదు, కనీసం క్వశ్చన్లు అడిగేవాడు కూడా కనపడరు. నాకున్న సమాచారం ఏంటంటే క్వశ్చన్లు వీళ్ళే కొన్ని అడిగించుకుంటారని నాకున్న సమాచారం. అది కరెక్ట్ అని నేను అనట్లేదు, ఎందుకంటే వాళ్ళు మీడియా వాళ్ళలో కాదో నాకు తెలియదు. ఎందుకంటే చూపిస్తేగా తెలిసేది. ఎందుకంటే నేను 32 ఏళ్ళ నుంచి మీడియాలో ఉన్నా. ఆయన వాళ్ళు చూపిస్తే వాళ్ళు ఒరిజినల్ జర్నలిస్ట్లా కాదనే తెలుస్తుంది, అది చూపించడం. పాయింట్ నెంబర్ 1. అసలు ఈ ప్రెస్ మీట్కు ఉన్న అథెంటిసిటీ ఏంటనేది నాకు తెలియదు. ఆయన ఏకపాత్రాభినయంలాగా ఒక ఉపన్యాసం ఇచ్చినట్టు ఇచ్చాడు. తర్వాత దీన్ని నేను 5 కేటగిరీలుగా చేశాను. 1, అసలు జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి మీడియా కానీ మినిమం ఎథిక్స్ లేవు, కనీస నైతిక విలువలు లేవు, కనీస ప్రోటోకాల్స్ లేవు. ఒక పక్క దేశ ప్రధానమంత్రి అమృత్ భారత్ ప్రోగ్రాంలో ఉంటే ఆయన అమృత్ భారత్ కింద దేశవ్యాప్తంగా 103 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించిన రైల్వే స్టేషన్లను ప్రారంభించి ప్రసంగిస్తుంటే అది తీసుకోలేదు. అది తీసుకోకుండా నీ ఊకదంపుడు సోది ప్రసంగాన్ని చూపించారు నీ మీడియాలో. ఆగలేవా కాసేపు? అది అయ్యేదాకా ఆగి అప్పుడు పెట్టుకోవచ్చు కదా. ప్రధానమంత్రి ప్రోగ్రాం అయిపోయినాక స్టార్ట్ చేయి. అక్కడికి వచ్చిన వాళ్ళు నీ మనుషులే కదా, నీ మీడియా వాళ్ళే కదా. ఆగమంటే వాళ్ళే కూర్చుని అన్నారు, టీ తాగుతూ కూర్చునే వాళ్ళు. మీడియా అంటే ప్రధానమంత్రి కంటే గొప్పోడువా నువ్వు? అందుకే కదా నీది పకోడీ పేపరు, నీది కరపత్రం నీది అని చెప్పేది. ప్రధానమంత్రి ప్రసంగము, ప్రధానమంత్రి ప్రోగ్రాం వస్తుంటే ప్రోటోకాల్ తెలియదు, మినిమం తెలియదా? నీ ఎడిటర్లకి, నీ మీడియాకి మీరే కదా చైర్మన్, దానికి మీరో మీ సతీమణి ఎవరైతే ఉంది. కనీస ప్రోటోకాల్స్ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. బీజేపీ వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి, ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఐఎండ్బీకి, బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ కంప్లైంట్ చేయాలి. ప్రధానమంత్రి ప్రోగ్రాం వస్తుంటే ఊపదంపుడు సోది ఉపన్యాసం ఇవ్వడానికి ఈయన మీడియాకు లైసెన్స్ ఇచ్చింది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈనాడు తిడతాడు, ఆంధ్రజ్యోతిని తిడతాడు, టీవీ5ని తిడతాడు, ఏబిఎన్ తిడతాడు, నన్ను తిడతాడు, మా ఎండి గారిని, లేకపోతే ఇంకెవరు ఆయన నాశనం తిడతాడు ప్రెస్ మీట్ అని పెట్టి. నోటి కోసం మాట్లాడతాడు. ఆయన మీడియా ఏదో సొక్కమైనట్టు అనకూడదు, కానీ క్షమించాలి, పతివ్రత ఫోజులు కొడతాడు ఆయన మీడియా గురించి. ఇవాళ దొరికిపోయాడు. ఒక సీక్వెన్స్లో మాట్లాడుతూ ఏదో కమిషన్కి టీడీపీ వాళ్ళు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే ఏంటది, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంట. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో వీళ్ళు 2022లో పిటిషన్ అయితే 2022లో జడ్జిమెంట్ ఇచ్చింది అది అనేది అది చెబుతూ మళ్ళీ అది దాని గురించి చూపించాడు. అదొకసారి చిన్నదే ఉంటుంది, బయట హిందూ పేపర్ చూపించి అదొకసారి వేయండి బా. హిందూ పేపర్ క్లిప్పింగ్ మళ్ళా వేరే పేపర్ పెడితే బాగుండదు కదా, కొత్త గొప్ప క్రెడిబుల్ పేపర్ పెడదాం అని చెప్పి హిందూ చూపిస్తున్నాను. హిందూ పేపర్ క్లిప్పింగ్ మళ్ళా వేరే పేపర్ పెడితే బాగుండదు కదా, కొత్త గొప్ప క్రెడిబుల్ పేపర్ పెడదాం అని చెప్పి హిందూ చూపిస్తున్నాను. అది దాని అర్థం ఏంటండి? హిందూ పేపర్ చూపి
కొద్దో గొప్ప ఒక ఆంగ్ల పత్రిక, నేను హిందూ పేరు ఎందుకు చెప్పాలే, నేషనల్ ఇది చూపి దానికి కొద్దో గొప్ప క్రెడిబిలిటీ ఉన్నది చూపిద్దాం అని అది చూపి అని అన్నాడు. అంటే ఏంటి దాని అర్థం? నీ పేపర్ క్రెడిబిలిటీ లేదనే కదా. ఉంటే నీ పేపర్తో చూపించుకునేవాడుగా క్రెడిబిలిటీ. ఓకే, ఆ ఆంగ్ల పత్రికలను కూడా నువ్వు ఎలా మేనేజ్ చేసావో, ఆంగ్ల పత్రికల స్థాయిని ఎలా దిగజార్చావో అది తెలుసు ప్రపంచానికి. అవి ఆధారాలు సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి, నువ్వు ఎవరెవరికి ఎంత ఇచ్చి మేపావో. ఇక నేను ఇప్పుడు ఆ జోలికి పోవట్లేదు, కానీ నీది నువ్వే బయట పెట్టుకున్నావు. సాక్షిదే చూపించి ఏమి వేసుకోవయ్యా, అది వేసుకోకుండా అదేదో చూపించి క్రెడిబిలిటీ కొద్దిగా గొప్ప ఉందంట దానికి. అంటే నీకు అది కూడా లేదని నువ్వే ఒప్పుకున్నావు. సరే, మా ఆంధ్రజ్యోతి, మా ఏబిఎన్, లేకపోతే నీకు గిట్టని ఈనాడు, లేకపోతే ఇంకేదన్నా ఉంటే వాటికి నిజంగా క్రెడిబిలిటీ ఉన్నా నువ్వు లేదనే అంటావు, మమ్మల్ని వదిలే. నీది లేదని నువ్వే చెప్పుకున్నావు కదా జగన్ రెడ్డి. నీ చూపించుకునే సాహసం కూడా చేయలేకపోయావు. దాని అర్థమేంటి? ఆంధ్రప్రదేశ్ పాఠకులు కానీ ప్రేక్షకులు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సాక్షికి క్రెడిబిలిటీ లేదు అని జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ చెప్పేశాడు కదా. ఇంకా అంతకుమించి నేను దాని గురించి ఇంకా ఎక్కువ అవసరం. ఇక అప్పులకు సంబంధించి జగమెరిగిన సత్యం, ఈయన డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 10 లక్షల కోట్ల అప్పులు చేశాడని ఆయన అట్లా ఒప్పుకోవట్లే. నేను 3.5 లక్షలే చేశాను, వీళ్ళు 11 నెలల్లోనే 41% చేసేశారని చెప్తున్నాడు. 41% చేసేశారంట వీళ్ళు 1 ఇయర్లోనే. అవును, మరి నువ్వు 5 ఏళ్లలో చేసిన అప్పుల్లో పోలవరం కట్టావు, అమరావతి రాజధాని 3 రాజధానులు కట్టేశావు, నువ్వు అనుకున్న 3 రాజధానులు కట్టేశావు. అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ని అలవారిపోతూ ఉంది అంతర్జాతీయ స్థాయిలో. నువ్వు చేసిన ఆ అప్పులతో చేసిన అభివృద్ధికి తట్టుకోలేకపోతుంది ఆంధ్రప్రదేశ్. ఇదయ్యా నువ్వు చేసింది అది. ఇక తర్వాత అమరావతికి సంబంధించి నీ కడుపులో అక్కసు, నీ కళ్ళలో మంట, ఈ రెండూ తగ్గలేదు అమరావతి విషయంలో. ఇప్పటికీ కక్కుతూనే ఉన్నావు దాని మీద, అక్కసు కక్కుతూనే ఉన్నావు. నీ కడుపులో ఉన్న విషమంతా కక్కుతున్నావు రాజధాని మీద, అమరావతి మీద. ఎందుకు కక్కుతున్నావో నీకే తెలియదు. నీ మనసులో ఏదో ఉంది, ఏదో చేయాలనుకున్నావు. దాన్ని ఇప్పుడు కూడా తీసుకెళ్ళంట రోడ్డు ఎమ్మట నాగార్జున యూనివర్సిటీ దగ్గర పెట్టు. ఎవరికి కావాలి నీ బోడి సలహాలు? అయిపోయింది, యూఆర్ అవుట్ ఆఫ్ డేట్. ప్రస్తుతానికి ప్రజలు నిన్ను తీసి నేలకేసి కొట్టారు. ఇక నువ్వు సలహాలు ఇస్తే ఎవరు తీసుకునే పరిస్థితి కూడా లేదు. అమరావతిలోనంట రాజధాని తీసుకొచ్చి రోడ్డు ఎమ్మడ కట్టాలంట. ఎవరికి కావాలి నీ బోడి సలహాలు? అయిపోయింది. అమరావతి విషయంలో నువ్వు 3 రాజధానులు అంటే ప్రజలు ఒప్పుకోలేదు. ప్రజలు ఒప్పుకోకుండా 151కి 11 తీసుకొచ్చి పెట్టారు. అంటే ఏంటి? నీ 3 రాజధానుల సిద్ధాంతం రాష్ట్ర ప్రజలకు నచ్చలేదు, రాయలసీమ ప్రజలకు నచ్చలేదు, ఉత్తరాంధ్ర ప్రజలకు నచ్చలేదు, గోదావరి జిల్లాల ప్రజలకు నచ్చలేదు, కోస్తా జిల్లాల ప్రజలకు నచ్చలేదు. నీ 3 రాజధానుల సిద్ధాంతం, 3 ముక్కలాట సిద్ధాంతం నచ్చగానే తీసి గోడకేసి కొట్టారు, నేలకేసి కొట్టారు. నీ తల బొప్పి కట్టింది, అయినా నీకు బుద్ధి రాలేదు, నీలో రియలైజేషన్ రాలేదు. ఇంకా అదే అమరావతి మీద విషయం కక్కుతున్నావు. మార్చుకోకపోతే ఆ 11 కూడా ఉండవు. నీవు 11 కూడా కాదు, 1 కూడా ఉండదేమో. ఐ బిలీవ్ దట్. ఇప్పటికైనా రియలైజేషన్ వస్తుందేమంటే మీలో ఆ రియలైజేషన్ వచ్చే విషయం కనిపించట్లే జగన్ రెడ్డి గారు. అమరావతి మీద విషయం కక్కడం మానుకో. సలహాలు ఇవ్వు, సూచనలు ఇవ్వు, ఓకే. విషయం కక్కడం మానుకో. టైం గ్యాప్ వస్తే సంవత్సరాలు ఇదైతే ఎస్కలేషన్ ఉండదా? ఎస్కలేషన్ ఉండదా? రేట్లు పెరగవా? నువ్వు 5 ఏళ్ళు దాన్ని చంపేస్తే, 5 ఏళ్ళు నిర్మాణాలు ఆగిపోతే, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ నిర్మాణాలు మొదలు పెడితే ఇటుక రేట్లు, సిమెంట్ రేట్లు, స్టీల్ రేట్లు, లేబర్ రేట్లు, అన్ని రేట్లు పెరగవా? అది మినిమం కామన్ సెన్స్ కదా. నువ్వు చేస్తున్నావు కదా నిర్మాణాలు. నువ్వు ఇండైరెక్ట్గా నీ బినామీలతో కన్స్ట్రక్షన్ రంగంలో పాతుకుపోయావు కదా. నీ బినామీలు, నీ బాబాయ్, నీ అన్నదమ్ములు అందరూ అందులోనే. ఇక్కడే కదా సంగారెడ్డి దగ్గర 2500 ఎకరాలు నీ బినామీలు వేశారు కదా. 2500 ఎకరాలు అలాంటివి చాలా ఉన్నాయి. అక్కడి దాకెందుకు? నువ్వేం చెప్తున్నావు? 4000 నుంచి 4500 స్క్వేర్ ఫీట్ ఖర్చు పెడితే లగ్జూరియస్గా అంతర్జాతీయ స్థాయిలో కట్టొచ్చు అని చెప్తున్నావు. పద వెళ్దాం. ఇది సవాల్ నీకు సవాల్. నువ్వు చంద్రబాబుకు సవాల్ వేసావు కదా, నేను సవాల్ చేస్తున్నా. ఇద్దరికీ ఆమోదయోగ్యమైన ఒక బిల్డర్నో, లేకపోతే ఒక ఆర్కిటెక్ట్నో, లేకపోతే ఈ అంచనా వేసే వాళ్ళని తీసుకెళ్దాం. ఎక్కడికి? ఋషికొండ. 30,000కి ఎస్ఎఫ్టీ తక్కువ ఉంటే, నువ్వు కట్టిన ఖర్చు 30,000కి ఎస్ఎఫ్టీ పైనే ఉంది కానీ తక్కువ లేదు.
అది నిరూపిస్తే ఎప్పుడు ఏం చేస్తావు, నువ్వు దేనికి ఒప్పుకుంటావు? నువ్వు అక్కడ కట్టిన కన్స్ట్రక్షన్, అందులో పెట్టిన ఇవన్నీ లెక్కేస్తే ఎస్ఎఫ్టీకి 30,000, 30,000 రూపాయలు పెట్టి స్క్వేర్ ఫీట్కి, చదరపు అడుగుకి 30,000 ఖర్చు పెట్టి కట్టి ఇక్కడికి వచ్చి తగుందునమ్మా అని అన్నీ వదిలేసి నీతులు చెప్తావా? 4,000 నుంచి 4,500లకు అయిపోతుందా? ఒక రాజధాని నిర్మాణం ఒక మాన్యుమెంట్ లాగా కట్టాలి అనుకుంటే 8,000 ఇది చేస్తే దాన్ని కూడా కుళ్ళుకుంటున్నావు, ఏడుస్తున్నావు, చాలా బాధలు పడుతున్నావే. ఇదా అమరావతి మీద ముందు అక్కస్మా అనుకో. ఇక ఫైనల్ పాయింట్ లిక్కర్ అండి. లిక్కర్ గురించి 2 గంటలు చెప్పాడు. మొత్తం 2.5 గంటల్లో ముందు అరగంట అంతా ఇది మాట్లాడాడు. ఎందుకంటే దీని గురించి ప్రెస్ మీట్ పెట్టాడేమో అనుకోవాలి. కాదు, రాత్రి నేను చెప్పిందే లిక్కర్ గురించే పెడుతున్నాడు అని. లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడతాడు. విజయసాయి రెడ్డి అంట అమ్ముడు పోయాడంట, కూటమి చంద్రబాబుకి అమ్ముడు పోయాడు, కూటమి ప్రభుత్వానికి అమ్ముడు పోయాడు. ఆ ప్రలోభాలకు లొంగి వాళ్ళకి అమ్ముడు పోయి అప్రూవర్గా మారిపోయి చెప్తున్నాడని. అప్రూవర్గా మారిపోవడం అంటే ఏంటి? ఎవడైనా నిజాలు చెప్పడానికి అప్రూవర్గా మారుతాడు. అదే జరిగింది అనుకో. అసలు విజయసాయి రెడ్డి నిన్నటి దాకా నీతో కలిసి తిరిగిన వాడు, దాదాపు 32 కేసుల్లో నువ్వు A1 అయితే ఆయన A2. ఆ రకంగా రాసుకొని పూసుకొని తిరిగిన వాళ్ళు, దోచుకున్న వాళ్ళు, తిన్న వాళ్ళు, ప్రతి కేసులో మీ ఇద్దరే కదా, ప్రతి దోపిడీలో మీ ఇద్దరే కదా. అలాంటి వాడు ఇవాళ వేరే వాడికి అమ్ముడు పోయాడని నువ్వు అంటున్నావంటే అది ఎవరు నమ్ముతారు? విజయసాయి రెడ్డి అమ్ముడు పోయాడంటే నువ్వే కొనుక్కోపోయావు విజయసాయి రెడ్డిని. పైగా ఒక మాట నోరు జారాడు. ఏమంటే ఇక వైసీపీ పని అయిపోయింది, వైసీపీకి ఎమ్మెల్యేలు లేరిక అని భయపడి వెళ్ళిపోయాడు అని అంటున్నాడు. అంటే నువ్వు ఒప్పుకున్నావు, నీకు ఎమ్మెల్యేలు లేరు, వైసీపీ పని అయిపోయింది, నువ్వే ఒప్పుకుంటున్నావు ఆ మాట అనడం ద్వారా. అది ఇప్పుడు డిబేట్లో కూడా వస్తుంది, ఆ విషయం వస్తుంది. తర్వాత ఒక్క మాట కూడా వాళ్ళ మీద మాడిన వాళ్ళ ఎవరైతే రాజకాశిరెడ్డికి ఏమి సంబంధం అంట. రాజకాశిరెడ్డి దేశం దాటిచ్చాడు ఇంకొక ఇద్దరిని. ఒకడు థాయిలాండ్ వెళ్ళాడు, ఇంకొకడేమో అదేదో కంట్రీకి ఎక్కడికో పారిపోయాడు. ఎక్కడికి? వీళ్ళందరినీ ఎందుకు పారిపోయారు? వీళ్ళందరూ లుకౌట్ నోటీసులు ఎందుకున్నాయి వీళ్ళ మీద? రాజకాశిరెడ్డికి ఏమి సంబంధం? బయటకు వస్తాయి, చాలా సంబంధాలు బయటకు వచ్చినాయి. ఆల్రెడీ హైదరాబాద్లో పెట్టిన 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సినిమా వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి, హాస్పిటల్స్కి, ఎక్కడివి ఇవన్నీ? రాజకాశిరెడ్డికి అంత సీన్ ఉందా? పైగా రాజకాశిరెడ్డికి విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి వ్యాపార సంబంధాలు ఉన్నాయనేది ఒకటి అన్నారు. ఆల్రెడీ ఇది ఆ చర్చ జరుగుతోంది, అది అన్నారు. విజయవాడ ఎంపీకి రాజకాశిరెడ్డికి ఉన్న సంబంధాల మీద టీడీపీ ప్రతినిధి చెప్పాలి డిబేట్లో, అది ఓకే, అది ఆ విషయం వాళ్ళు చూసుకుంటారు ఆ సంబంధాల మీద. మరి కేశినేని చిన్నితో తెలుగుదేశం పార్టీ నాయకుడితో సంబంధాలు ఉన్న రాజకాశిరెడ్డి 5 ఏళ్లుగా నీ దగ్గర సలహాదారు ఎలా ఉన్నాడు? దిస్ ఈజ్ మై క్వశ్చన్ టు యూ జగన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ నాయకుడితో, తెలుగుదేశం ఎంపీ తమ్ముడితో వ్యాపార సంబంధాలున్న వ్యక్తి 5 ఏళ్లు నీ దగ్గర సలహాదారుగా ఎలా ఉన్నాడు? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వగలవా? నీ అంతఃపురంలో ఎలా ఉన్నాడు? నీ వ్యాపార లావాదేవీలు ఎలా చూశాడు? ఈ సారా అమ్మకాలు ఎలా చూశాడు? ఈ వసూళ్లు ఎలా చేశాడు? ఈ డబ్బంతా ఎలా కలెక్ట్ చేశాడు? వీటన్నిటికీ ఇతరే సూత్రధారి కదా. ఆ మాట విజయసాయి రెడ్డి చెప్పాడు కదా. మిథున్ రెడ్డి ఇతనికే లెక్కలు చెప్పాలి, ఇంకెవరు అందరూ ఇతనికే లెక్కలు చెప్పాలి. వాసుదేవరెడ్డి ఇతనికే జీ హుజూర్ అనాలి, వెళ్ళిపోయిన వాసుదేవరెడ్డి. తెలుగుదేశం లీడర్తో సంబంధాలు ఉన్నవాడు నీకు సలహాదారుగా ఎలా ఉన్నాడు? ఈ వ్యాపార లావాదేవీలు ఎలా చూశాడు? చెప్పు జనానికి. ఇది చెప్పకుండా ఎక్కడెక్కడో కుంటి సాకులు చెప్పావు. ఇంకో మాట అన్నావు, ధనంజయ రెడ్డి అన్న చాలా మంచివాడు, మచ్చలేనివాడు, కడప జిల్లా వాడు, నీకు దూరం బంధువు, ఇంకా చాలా వస్తాయి బయటికి. అన్నిటికంటే ముఖ్యమైన కృష్ణమోహన్ రెడ్డి అన్న మచ్చలేని వాడు, ఆర్డీఓ నుంచి వచ్చాడు అని. కృష్ణమోహన్ రెడ్డి అన్న గురించి నేను బయట పెట్టామన్నా, మర్చిపోయావా జగన్ రెడ్డి? మోనికా వేడి, అబూ సలేం, ఒక అండర్ వరల్డ్ డాన్, ముంబై మాఫియా వాళ్ళకి ఈయన కర్నూలు తహసీల్దార్గా ఉన్నప్పుడు పాస్పోర్ట్ ఇవ్వడానికి ఒక తప్పుడు అబద్ధపు నివాస ధృవీకరణ పత్రం జారీ చేశాడు. ఈయన ఇచ్చిన మోనికా వేడికి ఈయన ఇచ్చిన రెసిడెన్స్ సర్టిఫికెట్ వల్లే ఆమెకు పాస్పోర్ట్ వచ్చింది.
ఈయన అమాయకుడా, మచ్చలేనివాడా, ఏకంగా ముంబై మాఫియాకే తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చిన గొప్ప మహానుభావుడు. నిజమే, నీ కోటరీ అంతా ఇదే. అందరికీ భుజాల మీద చేసిరేసి మంచివాడు, పాపం పేదవాడు. మా పుట్టమ్మ చూడండి ఎంత మంచిదో, చాలా మంచిది, మచ్చలేని మంచిది బుట్టమ్మ. పాపం డబ్బులు కూడా లేవు. మొన్నే 500 కోట్లు 700 కోట్లకు నోటీసులు వచ్చినాయి. 100 కోట్ల రూపాయలు ఆస్తులు. నువ్వు బుట్టమ్మ అని చెప్పావు. వంశీ మంచివాడు, అసలు అమాయకుడు, ఎంత అందగాడు. చూసావుగా అందం, జైలుకి వెళ్ళినా కనపడుతుంది అందం. విజయసాయిరెడ్డి భుజం మీద చేతులు వేసి ఎంపీగా పోటీ చేస్తే సాయన్న నా ప్రాణంలో ప్రాణం, సౌమ్యుడు, ఇద్దరం కవల పిల్లలు లాంటి వాళ్ళం, సాయన్న గొప్పవాడు అని చెప్పి నువ్వే చెప్పి ఇవాళ సాయన్న అమ్ముడు పోయాడు, సాయన్న ఒక రోగ్. ఇదా నువ్వు మాట్లాడేది లిక్కర్ స్కామ్? చివరికి ఒక మాట అన్నాడు, అరెస్ట్ చేస్తానికి వస్తే నేను సిద్ధంగా ఉన్నా. అది తెలుసు నీకు, అది చెప్పడాకే వచ్చావు. ఇదంతా ఈ సోదంతా ఎందుకంటే అంతా అయిపోయింది, అంతా బయట పెట్టేస్తున్నారని చెప్పి చంద్రబాబు హయాంలో కూడా లిక్కర్ స్కామ్ జరిగింది. ఆయన కూడా బెయిల్ మీద ఉన్నాడు. అదేంటో మరి ఆయన బెయిల్ మీద ఉన్నాడు, ఇది నేను అప్డేట్ అవ్వాలి. చంద్రబాబు నాయుడు లిక్కర్ స్కామ్లో బెయిల్ మీద ఉన్నాడు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మీద ఉన్నాడు అనేది ఉంది. కానీ లిక్కర్ స్కామ్ ఏంటో బెయిల్ ఏంటో కొద్దిగా నేను అప్డేట్ అవ్వాలి. ఇది తెలుగుదేశం ప్రతినిధిని అడిగి చెప్పాలి నేను. దాని అంట ఆ కేసును వీకెండ్ చేసుకోవడానికంటే ఈయన చుట్టూ వెళ్ళారంట. ఇదండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన రామాయణమో కాదు, భారతమో కాదు. ఇదొక స్కామ్ భారతం, ఇదొక శాట భారతం. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పిన. ఇంకా చాలా ఉన్నాయి, నేనే చెప్తే మొత్తం ఇప్పటికే నా ప్యానలిస్టులు తిట్టుకుంటున్నారు. ఇందాక అరగంట అంతా కవిత గురించి చెప్పావు, ఇప్పుడు నీ సోది చెప్తున్నావు ఏందా నువ్వు అని నన్ను తిట్టుకుంటారేమో. చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ నాయకులు రవిచంద్రారెడ్డి గారు, సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు గఫూర్ గారు సారీ అండి, ఎక్కువ టైం నేను మిమ్మల్ని ఖాళీగా కూర్చోబెట్టాను, సారీ అనుకోవద్దు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్ కొమారెడ్డి పట్టాభిరామ్ గారు సారీ అండి, చాలాసేపు స్పెక్టేటర్గా ఉన్నారు. అలాగే సీనియర్ హైకోర్టు అడ్వకేట్ సీనియర్ కాదు, హైకోర్టు అడ్వకేట్, మళ్ళీ సీనియర్ అంటే అక్కడ వాళ్ళ టర్మినాలజీలో తేడాలు వస్తాయేమో, ఉమేష్ చంద్ర గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టాభిరామ్ గారు, నాకు తెలియాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు లిక్కర్ స్కామ్ జరిగింది. ఆ స్కామ్ లో బెయిల్ మీద ఉన్నాడు. దాన్ని వీకెండ్ చేయడానికి, దాన్ని నలిఫై చేయడానికి నా చుట్టూ కథల్లాడని చెప్పాడండి. నాకు ఆ లిక్కర్ స్కామ్ ఏంటో, దాంట్లో చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఎప్పుడున్నాడో నాకు అర్థం కాదు. నిజంగా ఏమో నేను మర్చిపోయానేమో, నాకు సారీ. నిజంగా మర్చిపోతే మా సబ్జెక్ట్ టు కరెక్షన్. యూ హ్యావ్ టు కరెక్ట్ మీ. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో టు కండెమ్ ఇట్, టు కౌంటర్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్. వీకే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పదే నాకు లోపల చిప్పు లేదని తనకి తానే ప్రూవ్ చేసుకుంటూ ఉంటాడు. అది ఆయనకు అలవాటు. ఇప్పుడు ప్రజలందరికీ తెలుసు మనోడికి లోపల లేదని చెప్పి, అది తనకి తానే ప్రూవ్ చేసుకుంటూ ఉంటాడు. ఇవాళ మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు, నాకు ఇది లేదురా బాబు, ఏదో మాట్లాడుతూ ఉంటాను ఏది పడితే అది అని చెప్పి. లేకపోతే అసలు 2014-19 మధ్య లిక్కర్ వ్యవహారాల్లో ఏదో పెద్ద స్కామ్ జరిగిందని, ఏమన్నా 2019-24 మధ్య ఇవాళ గతంలో ఆ పార్టీలో ఉన్నటువంటి రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు ప్యానెల్లో, ఏమన్నా దర్యాప్తు జరిగిందా? ఎవడన్నా ఏదన్నా మాట్లాడా ఆ రోజున? లేదా ఏదన్నా ఇన్వెస్టిగేషన్ ఏమన్నా ఆర్డర్ చేశారా? ఏం జరిగింది అసలు? ఇవాళ తన మెడకి ఉచ్చు బిగుసుకునేసరికి ఏది పడితే అది నోటుకొచ్చిందల్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో స్కామ్ ఏదో జరిగిపోయిందంట, కేసులు పెట్టేశారంట, దాని మీద బెయిల్. అయ్యా జగన్ రెడ్డి, నువ్వు 13 సంవత్సరాలుగా బెయిల్ పైన బ్రతుకుతున్నావు అని చెప్పి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు బెయిల్ మీద ఉన్నాడు అనుకున్నావు ఏంటి? ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక కాలం బెయిల్ పైన ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వు ప్రపంచ రికార్డు నువ్వు సొంతం చేసేసుకున్నావు. ఆ రికార్డుని ఎవడు బద్దలు కొట్టలేడు. నీలాగా ఈ కేసుల వల్ల భయపడి వణుకుతూ బతకాల్సినటువంటి కర్మ చంద్రబాబు నాయుడు గారికి ఏం లేదు. నిజంగా స్కామ్ జరిగిందని వాళ్ళు ఏదో చెప్తా ఉన్నావు, అసలైన స్కామ్ చంద్రబాబు హయాంలో జరిగిందని. ఏం గడ్డి పీకుతా ఉన్నావు నువ్వు? 2019-24 మధ్య ఏం గడ్డి పీకావా? 5 ఏళ్ళు ఏం చేసావు? అదే అడుగుతా ఉన్నా, ఏం గడ్డి పీకావు నువ్వు? ఎందుకని ఇన్వెస్టిగేట్ చేయలేకపోయావు? పెట్టావు కదా చాలా తప్పుడు కేసులు, నీ నోరు ముయించాం కదా.
స్కిల్ డెవలప్మెంట్ అన్నావు, ఔటర్ రింగ్ రోడ్ అన్నావు, ఫైబర్ నెట్ అన్నావు, చాలా రకాలు మాట్లాడావు కదా, నీ నోరు ముయించాం కదా. మరి ఆ రోజు మరి లిక్కర్ గురించి ఎందుకు మాట్లాడలా? చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు, ఇలా చేశారు, ఆ కంపెనీలకు దోచిపెట్టారు, ఇవాళ ఏదో బొమ్మలు చూపిస్తా ఉన్నావు. అప్పుడు ఏమైపోయింది? అప్పుడేం గుర్తుకు రాలేదా? నువ్వు మీ మింగే పనిలో బిజీగా ఉన్నావు కదా. కాబట్టి ఏది పడితే అది నోటుకొచ్చింది మాట్లాడితే, అందుకనే ఇలా వాగినందుకే ప్రజలు నీకు చెంప చెల్లుమనిపించే ఫలితాన్ని ఇచ్చారు. అయినా బుద్ధి తెచ్చుకోవాలా. రెండోది వీకే గారు అసలు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడితే రెండు ప్రశ్నలు సమాధానం చెప్పమనండి సార్. దాంట్లోకి వెళ్లే ముందు నాకు తెలిసినంత వరకు మీరు మళ్ళీ సబ్జెక్టు కరెక్షన్ అని సరిదిద్దండి. చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నది స్కిల్ కేసు తప్ప ఇంకొక బెయిల్ మీద ఏమన్నా ఉన్నారా? సార్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే తప్పుడు కేసు పెట్టాడో స్కిల్ డెవలప్మెంట్ కేసు, అదే దానికి సంబంధించి తప్పితే ఇంకా వేరే ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు, అది కూడా 100% ఫాల్స్ కేసు అని మనందరికి తెలుసు. రేపు అది కూడా పూర్తిగా కూడా క్లియర్ అయిపోతుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసు తెలిసింది. గతంలో వీళ్ళ తండ్రి పెట్టినటువంటి కేసులన్నీ కూడా వాళ్లే మళ్ళీ ఉపసంహరించుకున్నారు. అప్పుడు కూడా ఏదో బెయిల్ పైన ఉన్నారని అవాస్తవాలు ప్రచారం చేస్తా ఉంటే దానికి కూడా మళ్ళీ మేము ఆధారాలతో చెప్పాం, ఎక్కడ బెయిల్ మీకు మీరే వాపస్ తీసుకున్నారు, మొత్తం కేసులన్నీ కూడా కొట్టేయడం జరిగిందని చెప్పి. కాబట్టి చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు లిక్కర్ స్కామ్ జరిగింది, దాంట్లో బెయిల్ పై ఉన్నాడు అని జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన, లేకపోతే ఆయన చెప్పుకునే పచ్చి అబద్ధం చెప్పేశారు కదా మీరు. సో పచ్చి అబద్ధం చెప్పారు కాబట్టి యువర్ పార్టీ హ్యాస్ టు రియాక్ట్. మీరు అబద్ధం చెప్పారు నా డిబేట్ సంతోషం, కానీ సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం. రైట్, ఓకే, ప్రొసీడ్. లిక్కర్ స్కామ్ గురించి చెప్పండి. రెండో పాయింట్, లిక్కర్ స్కామ్ ఇప్పుడు సిట్ వాళ్ళ దర్యాప్తు వాళ్ళు చేస్తా ఉన్నారు. ఎక్కువగా నేను దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదు, ఇంకా చాలా వివరాలు ఉన్నాయి. కానీ మిమ్మల్ని కూడా సార్ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకంటే మేము ఎక్కువ మాట్లాడితే మేమేదో సిట్ ప్రభావితం చేస్తాం, మళ్ళీ ఆ కలరింగ్ ఇస్తారు కదా. కరెక్ట్. సో అందుకని నేను లోతుల్లోకి వెళ్ళదలుచుకోవాలి. కామన్ మ్యాన్ కి అర్థమయ్యేది రెండు ప్రశ్నలు. ఒకటి, నువ్వు అంతా ట్రాన్స్పరెంట్ గా చేసి అంతా పారదర్శకంగా చేస్తే నువ్వు డిజిటల్ పేమెంట్స్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదో నువ్వు సూటిగా రాష్ట్ర ప్రజలకి, ప్రపంచానికి సమాధానం చెప్పు. దట్ ఈస్ బిగ్ క్వశ్చన్. నేనే చెబుదాం అనుకున్నాను పటాబ్ గారు. ఇంతసేపు 2.5 గంటల ప్రెస్ మీట్ లో ఏదేదో చెప్పాడు. బాటిల్ మీద క్యూఆర్ కోడ్ పెట్టాము, అది పెట్టాం, ఇది పెట్టాం అన్నాడు. కానీ ఓన్లీ నగదు చెల్లింపులు మాత్రమే జరిగాయి, మేము ఫోన్ పేలు, గూగుల్ పేలు, ఏటీఎం కార్డు యాక్సెప్ట్ చేయలేదు, డిజిటల్ పెట్టలేదు అనే టాపిక్ తేలేదండి. కన్వీనియంట్ గా తప్పించుకున్నాడు. ప్లీజ్ కంటిన్యూ. అదే కదా, అదే ఈ ప్రాథమికంగా మౌలికంగా ప్రపంచం మొత్తం అడుగుతున్నటువంటి మెయిన్ క్వశ్చన్ ఇదే. జగన్ రెడ్డి, నువ్వు ధైర్యంగా నీ బులుగు మీడియా, నీ పకోడీ పేపర్లను పిలుచుకుని దానికి సమాధానం చెప్పు. రెండవది, 2019 జూన్ వరకు ఆటోమేటెడ్ కంప్యూటర్ జనరేటెడ్ పర్చేజ్ ఆర్డర్స్ రిలీజ్ చేసే విధానం ఉంది. నువ్వు వచ్చి దానిని రద్దు చేసి మళ్ళీ పాత రాతియుగానికి వెళ్ళినట్టు మాన్యువల్ గా పర్చేజ్ ఆర్డర్లు ఇవ్వటం ఎందుకు స్టార్ట్ చేసావు? ఓఎఫ్ఎస్ అంటారండి, ఆర్డర్ ఫర్ సప్లై అనేది కంప్యూటర్ జనరేట్ చేసేది. ఓఎఫ్ఎస్ కంప్యూటర్ జనరేటెడ్ విధానం ఉండేది. ఏ కంపెనీకి ఎంత ఆర్డర్ ఇవ్వాలనేది ఉన్న స్టాక్ ఆధారంగా, సేల్ ఆధారంగా కంప్యూటరే జనరేట్ చేసేస్తుంది. దానిలో ఏ మనిషి ఇదిగో ఈ కంపెనీకి ఇంత ఇవ్వండి, ఈ కంపెనీకి ఇంత ఇవ్వండి అని ఏలు పెట్టే అవకాశం లేనటువంటి సిస్టమ్. నువ్వు ఆ కంప్యూటర్ జనరేటెడ్ విధానాన్ని ఎందుకు రద్దు చేశావు? మళ్ళీ కాగితాల మీద ఆర్డర్లు ఇచ్చే విధానాన్ని దేనికి తీసుకొచ్చావు? అంటే నీకు కావాల్సిన కంపెనీలకి ఆర్డర్లు ఇచ్చుకోవటానికి కదా. నువ్వు ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. కీలకమైన 2 ప్రశ్నలు మీరు లేవనెత్తారు కదా. ఒక్క నిమిషం పట్టాభి గారు, ఒక్కసారి గఫూర్ గారిని కదిలిస్తాను. గఫూర్ గారు నమస్తే అండి. నమస్తే. లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి దాదాపు 2.5 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ అండి. అది అక్కడ ప్రెస్ వాళ్ళు ఉన్నారో లేరో నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు చూపించలేదు కాబట్టి. నేను ముందు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తాను. మీరు చాలా ప్రెస్ మీట్ మీరు చూశారు, మీరు పెట్టారు. డిజిటల్ కరెన్సీ గురించి మాట్లాడలేదు, ఎందుకు పెట్టలేదు అనే విషయం టచ్ కూడా చేయలేదు.
ఇప్పుడు పటాబ్ గారు చెప్పిన ఎస్ఎఫ్ఎంఎస్ ఏదైతే ఉందో దాన్ని లేకుండా చేసి అసలు ఆ పేమెంట్లు ఎక్కడికి వస్తున్నాయో స్టాక్ ఎక్కడికి పోతుందో ఏమీ లేకుండా చేశారు. అసలు నిజాలను కప్పిపుచ్చి ఏదో ఒక వంట చేసే ప్రయత్నం చేశాడండి. మీకేమనిపించింది అది చూస్తే? వెంకటకృష్ణ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. నమస్తే సార్. ఒకటి వెంకటకృష్ణ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మనం కొన్ని వందల సార్లు మాట్లాడుకున్నాం, మరొకసారి మాట్లాడుకుంటున్నాం. ఆయన బాగా నిరాశ నిస్పృహలో ఉన్నాడండి, బాగా ఫ్రస్ట్రేషన్ లోనవుతున్నాడు. దీంట్లో నుంచి ఏంటంటే ఉక్రోషం బయటకు వస్తుంది ఆయన. కాబట్టి అవాకులు చవాకులు, వాస్తవాలు అవాస్తవాలు అన్ని కలిపి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన మెంటల్ బ్యాలెన్స్ లేదు ఇప్పుడు ఉండేటువంటి ఈ పరిణామాల్లో. ఆయన నిన్న ఏదో చెప్పాడు, నాకు అసలు అర్థం కావడం లేదు, ఏం చేయాలనో కళ్ళు బయర్లు కప్పుతున్నాయి ఆయన పద్ధతిలో. కాబట్టి ఆయన మాట్లాడిన దానికి మనం వెయిట్ చేయాల్సిన పని లేదు. రెండవది ఏమంటే, చంద్రబాబు నాయుడు గారి మీద 14-19 మధ్యలో తెలంగాణ గవర్నమెంట్ పెట్టినటువంటి నోటుకు ఓటు కేసు తప్ప, అదే తర్వాత కాంప్రమైజ్ అయిన తర్వాత కేసు ప్రొసీడ్ కాదు. అది తప్ప లిక్కర్ దానికి సంబంధించి ఆయన మీద ఏం లేదు, అది ఫ్యాక్ట్. అది అయితే ఈయన అది మర్చిపోయి ఉండొచ్చు, ఇది ఏదని చెప్తున్నాడు. ఒక పచ్చి అబద్ధాన్ని జనంలోకి పంపు చేసే ప్రయత్నం చేశాడు. అసలు విషయానికి వచ్చినప్పుడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, అంటే ప్రతిపక్ష సభ్యులు ఎంతమంది ఉన్నా ప్రధాన ప్రతిపక్షం వాళ్ళదే ఉన్నది ఒకటే కదా. ప్రధాన ప్రతిపక్షంగా ఈ రోజు కూడా దొంగలాగా వచ్చిపోవడం తప్ప ఆయన ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు లోపాలు ఏదైనా ఉంటే ప్రజల తరఫున నిలబడి ప్రజల తరఫున మాట్లాడేటువంటి పాత్ర ఎందుకు వదిలిపెట్టుకున్నాడు? ఇప్పుడు మాత్రమే 1-2 గంటలు ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నాడు? అది కూడా తన మీద వచ్చినటువంటి వాళ్లకు ఆ సమాధానాలు చెప్పుకునేటువంటి పద్ధతితో. అంటే ఆయన తప్పు చేసినానని ఆయనకు తెలుసు, తప్పు చేసినాను, ఇరుక్కున్నాను అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి మనోవేదనలో ఉన్నారు. అయితే నాకు తెలిసినంత వరకు వెంకటకృష్ణ గారు చాలా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసినారండి. చాలా పకడ్బందీగా దొరకకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి సిట్టు ఎంతవరకు బయటకు తీస్తుంది ఏమిటి చూడాలా. ఎందుకంటే వీళ్ళు మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా చేసినారు. ఎంత అమ్మినారు, ఎంత వచ్చింది, ఏమిటి అనేటువంటిది ఏ ఆధారం లేకుండా. అయితే సిట్ వాళ్ళు మొత్తం ఎంత ప్రొడ్యూస్ అయింది అనేటువంటి లెక్కలు తీశారు కాబట్టి అదొక ఆధారం దొరికింది. రెండవది ఏమిటి, అసలు ఈయన ఎవరండి? ఈ రాజకేశ్ రెడ్డి అనే ఆయన ఎవరు? ఆయన ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయా? ఆయన ఎవరు బ్రూవరీస్ కార్పొరేషన్ లో ఉన్నాడా? ఆయన ఐటీ సలహాదారుడు. ఐటీ సలహాదారుడికి ఏం గడ్డి పీకి పడిందండి ఈ మొత్తం వ్యవహారం చూడడానికి? అతను చూసినాడు, ఆయన ఒప్పుకుంటున్నాడు. అవును, నన్ను జగన్ రెడ్డి చూడమంటే నేను చూసినాను, మన పార్టీకి డబ్బులు కావాలా కాబట్టి డబ్బులు వచ్చే మార్గం చెప్పు అని చెప్పినాడు. ఆ పద్ధతిలో నేను చేస్తాను అని చెప్తున్నాడు. అట్లాగే విజయసాయి రెడ్డి గారు చెప్తున్నారు, నేను 160 కోట్లు నేను అప్పిపించినాను, ఇదిగో ఈ ఫలానోళ్ళు, ఇది కర్త కర్మ క్రియ అంత కూడా ఇదిగో ఫలానోళ్ళు చెప్తున్నాడు. ఈ రోజు విజయసాయి ఒక మాట అంటే వాస్తవాలు బయటికి వెళ్ళిపోవు కదా. వాస్తవంగా ఉంటుంది అది. కాబట్టి ఈ రోజు ఏంటంటే తప్పనిసరిగా 1000 కోట్ల రూపాయలు కొల్లగొట్టినది వాస్తవం. అయితే ఇప్పుడు దాంట్లో ఇరుక్కుంటానేమో, నన్ను అరెస్ట్ చేస్తారనే భయం వెన్నాడుతుంది. అరెస్ట్ చేస్తే చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదంటున్నాడు. అరెస్ట్ చేస్తే చేసుకొని నాకేం సంబంధం లేదంటున్నాడు. అందులో ఉన్న వాళ్ళు ఒక్క నిమిషము గఫూర్ గారు, వీళ్ళందరూ ధనంజయ రెడ్డి అన్న మంచోడు మచ్చలేనోడు, కృష్ణమోహన్ రెడ్డి అన్న మంచోడు మచ్చలేనోడు, విజయసాయి రెడ్డి మాత్రం డట్టి రోగ్, విజయసాయి రెడ్డి అమ్ముడు పోయినాడు. అసలు పుట్టిన దగ్గర నుంచి కామల పిల్లల్లాగా మీ నాన్నతోటి నీతోటి కలిసి అల్టగాగిందే విజయసాయి రెడ్డి. ఈ మొత్తం దానికి ఇది రూట్లు వేసిందే విజయసాయి రెడ్డి. నువ్వు A1 అయితే A2 విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి అమ్ముడు పోయినాడని మాట్లాడతావు. వీళ్ళందరూ మంచోళ్ళు అమాయకులకి ఏం తెలియదని మాట్లాడతావు. రాజకేశ్ రెడ్డికి ఏం సంబంధం అని మాట్లాడతావు. వాసుదేవ్ రెడ్డి పోతే ఆ పిల్లోడు భయపడి పారిపోయినాడు కేంద్రానికి. భయపడేం పారిపోలే, చెప్పాల్సిందని చెప్పి నీ పాపాల పుట్టంతా పగలగొట్టి వెళ్ళినాడు. దీంతో పాటు జగన్మోహన్ రెడ్డి ఈ తనతో పాటు కేసుల్లో ఉన్న వ్యక్తిని ఇవాళ ఏమీ పట్టనట్టు, తనకేమీ సంబంధం లేనట్టు ఒక రోగని తోసేయడం విజయసాయి రెడ్డిని అనేది
దాంట్లో ఉన్న వ్యాలిడిటీ ఎంత, దీనికి విజయసాయిరెడ్డి ఎలా స్పందిస్తాడా లేదా అనేది ఒక పాయింట్ అయితే, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఇతర అంశాలు పర్టికులర్ గా అమరావతి రాజధాని విషయం కానీ ఇటువంటి 2.5 గంటలు మాట్లాడాడు మహానుభావుడు. ఇప్పుడు ఆ 2.5 గంటలు నేను పెట్టుకున్నదే 2 గంటలు. ఈ 2 గంటల్లో మొదటి అరగంట కవిత గారి లెటరు టాపిక్ వెళ్ళిపోయింది. మధ్యలో నాకు ఈ కమర్షియల్ బ్రేక్స్ ఉంటాయి, అవి తప్పదు మాకు. నేను ఎక్కడ జగన్మోహన్ రెడ్డిని మొత్తం నేను నా ప్యానలిస్టులతో విశ్లేషించమంటే ఏడవుతుంది, ఉన్నంతలో విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. దయచేసి ఏమనుకోవద్దు అందరూ. రవిచంద్రారెడ్డి గారు ఎవరికి ఏం తెలియదు, అందరూ అమాయకులు. ఆ అన్న మంచోడు, ఈ అన్న మంచోడు. విజయసాయిరెడ్డి ఒక రోగు, అమ్ముడు పోయాడు, ప్రలోభాలకు లొంగిపోయాడు. వాళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు, తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి లేని దాన్ని ఒకదాన్ని క్రియేట్ చేసి బేతాళని పేరు పెట్టాడు. బేతాళం కేసు ఒకటి తయారు చేసి నా మీద ఇది చేస్తున్నారని. అలా ఉందా? వీళ్ళందరూ అమాయకులా? వెంకటకృష్ణ గారు నమస్కారం. మీకు పట్టాబ్ గారికి, గఫూర్ గారికి, అలాగే ఉమేష్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరూ నమస్తే. సో చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ వస్తుంది. ఏదో ఖచ్చితంగా లిక్కర్కి సంబంధించి ప్రధానమైన అంశాలు చెప్తారు. గత వారం 10 రోజుల నుంచి నేను పేరు నాని గారిని డిబేట్కి రావాల్సిందిగా ఛాలెంజ్ చేస్తూ కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. 7 నుంచి 9 ప్రశ్నలు. దాంట్లో ఇందాక పట్టాబ్ గారు అడిగిన ప్రశ్నలు 2 కూడా ఉన్నాయి. ఒకటి, క్యాష్ ట్రాన్సాక్షన్స్ రూపంలో 98,000 కోట్లు ఎందుకు కలెక్ట్ చేశారు? ఇది దేశం అంతా అడగాల్సిన ప్రశ్న. అడుగుతున్నారు. నరేంద్ర మోడీ గారు యూపీఐ పేమెంట్ల గురించి భీమ్ యాప్ కానీ, లేకపోతే యూపీఐ కానీ, పేటిఎం కానీ, ఫోన్పే కానీ, సులభ శౌచాలయానికి ఇచ్చే 5 రూపాయలు కూడా ఫోన్పేలు ఇస్తుంటే ఇంకా మిగతా ఎగ్జామ్స్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో లెంగ్తీ ప్రాసెస్ లేకుండా ఫోన్పే కానీ లేకపోతే పేటిఎం కానీ ఇలాంటి డిజిటల్ పేమెంట్లు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? దీనికి ప్రధానంగా ఇంత నెట్వర్క్ని ఇంత క్యాష్ కలెక్ట్ చేసేలాగా ఎలా ఇంప్లిమెంట్ చేయగలిగారు అనేది ప్రధానమైన ప్రశ్న సార్. సో ప్రశ్న ఏంటంటే, మొట్టమొదట 4,380 షాపులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉండే వాటిని వీళ్ళు మొట్టమొదట పాలసీ తీసుకొచ్చినప్పుడు 3,100తో మొదలు పెట్టారు. తర్వాత 6 నెలల తర్వాత 2,534 షాపులు కుదించడం జరిగింది. సో ఎంటైర్ మొత్తం ప్రభుత్వం మారే వరకు కూడా 2,534 షాపులు లైసెన్స్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ షాపులు, గవర్నమెంట్ హ్యాండిల్ చేసిన షాపులే ఉన్నాయి. 2,534 షాపులతో పాటు ఎలైట్ షాపులని ఒక 100, తర్వాత ఇంకొక 100 పెంచడం జరిగింది. సో 2,534 షాపులకు ఓనర్ ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. అంటే ఎవరు? జగన్ క్యాబినెట్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఎక్సైజ్ శాఖ మంత్రి కానీ, ఎండీ ఆఫ్ దట్ బెవరేజెస్ కార్పొరేషన్ కానీ, ఆల్ టుగెదర్ రెస్పాన్సిబుల్. సో 2,534 షాపులకి స్టాఫ్ని ఎలా రిక్రూట్ చేశారు? ఏ ప్రాతిపదికన రిక్రూట్, ఏ నోటిఫికేషన్ ఇచ్చారు? 2,534 షాపుల్లో 3 నుంచి 4 రిక్రూట్ చేశారు. 3 అనుకుంటే 7,500 మంది ఎంప్లాయీస్. 10,000 సుమారుగా 10,000 మందిని ఏదైతే రిక్రూట్ చేశారో అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ బేస్ లో మాత్రమే రిక్రూట్ చేయడం జరిగింది. కార్యకర్తలనే రిక్రూట్ చేశారు అనుకుందాం. పోనీ కొంతమంది కార్యకర్తలకు న్యాయం చేశారు పార్టీ పరంగా. కార్యకర్తలు అయితే అలా తప్పుడు లెక్కలు ఎలా వస్తాయండి? వాళ్ళ మనుషులు పెట్టుకున్నారు, నమ్మకమైన వాళ్ళు. సరే, అలాగే నమ్మకమైన వాళ్ళు పెట్టుకున్నారు. అదే పెద్ద 10,000 మందిని నియమించేటప్పుడు ఒక ప్రాతిపదిక ఒక వారం రోజుల్లో షార్ట్ నోటీసో లేకపోతే ఇంకోటి ఇచ్చి ఉపాధి ఇచ్చి ఉండాల్సింది. అలా కాకుండా మాట వినే వాళ్ళని పెట్టుకున్నప్పుడు ఓవరాల్ ఆర్డర్స్, రిటర్న్ ఆర్డర్స్ ఎక్కడ లేవు. మీరు ఈరోజు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, సీఎంఓకే ఫైల్ రాలా, ఒక ఫైల్ రాలా, మా సంతకాలు ఎవరు ఎక్కడా లేవు అంటే ఇదంతా ముందు జాగ్రత్తనా లేకపోతే ప్లాన్ లో భాగం అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. దాంతో ముఖ్యంగా ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో సో కాల్డ్ కమిటీ కాని కమిటీ, రాజకేశ్వర రెడ్డి, విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైతే వాసుదేవ్ రెడ్డి గారు, సత్యప్రసాద్ గారు, లేకపోతే హైలైట్ సజ్జల శ్రీధర్ రెడ్డి. సజ్జల శ్రీధర్ రెడ్డి సప్లయర్ కదా, సప్లయర్ ని పెట్టుకుని పాలసీ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అనేది క్రైమ్. ఈ క్రైమ్ గురించి ఎక్కడ ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళు రాయలా. దాంతోపాటు ఆ స్క్రిప్ట్ ఎంత జాగ్రత్తగా రాశారంటే, ఆ స్క్రిప్ట్ ఎంత జాగ్రత్తగా రాశారంటే హూ గేవ్ దట్ అథారిటీ టు రాజకేశ్వర రెడ్డి అనేది రాయలే. రాజకేశ్వర రెడ్డికి ఏం సంబంధం? రాజకేశ్వర రెడ్డి యాక్చువల్ గా ఐటీ అడ్వైజరు, అతనికి ఎక్సైజ్ శాఖతో ఏం సంబంధం అన్నారు. ఫైన్ క్వశ్చన్. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది విచారణ? ఈ విచారణ జరుగుతున్న నెల రోజుల తర్వాత ఈ రోజు రాజకేశ్వర రెడ్డికి ఏం సంబంధం అని అడుగుతున్నారు. మేము కూడా అదే అడుగుతున్నాం బీజేపీ నుంచి. రాజకేశ్వర రెడ్డికి ఏం సంబంధం? దాంతోపాటు 2 నిమిషాలు తీసుకుని మీరే చెప్పండి.
వీళ్ళకి ఏం సంబంధం, రాజకేశ్వరెడ్డికి ఏం సంబంధం, లేకపోతే ఆయన మంచోడు, ఆయన అమాయకుడు, విజయసాయి అమ్ముడు పోయాడు అనే దాని మీద మీ వెర్షన్ ఏంటి? చెప్తున్నా. మిథున్ రెడ్డి గారు చెప్పిన తర్వాత విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేస్తే మరి గూగుల్ టేక్అవుట్ ఉండాలన్నారు. గూగుల్ టేక్అవుట్ అంటే ఫోన్ ఎక్కడన్నా పెట్టేస్తే గూగుల్ టేక్అవుట్కి ఎక్కడ దొరుకుతారు ఎవరైనా కానీ? ఫోన్ ఉంటేనే గూగుల్ టేక్అవుట్. అసలు గూగుల్ టేక్అవుట్ గురించి మాట్లాడే గూగుల్ టేక్అవుట్ గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డికి ఎక్కడదండి? వివేకానంద రెడ్డికి హత్య కేసులో గూగుల్ టేక్అవుట్ ద్వారా వాళ్ళు అక్కడున్నారు ఇక్కడున్నారు అని సిబిఐ చెబితే అవన్నీ ఫాల్స్, అవన్నీ అబద్ధాలు అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు వీళ్ళు. ఇక్కడ మాత్రం గూగుల్ టేక్అవుట్ ఉండదా అని మాట్లాడితే అసలు ఏమైనా నాలుకా లేకపోతే? ప్రధానంగా ఇంకో 3-4 డిఫెన్స్ పాయింట్లు పెట్టారు. అంటే రేపు స్కామ్ పెద్దదయ్యి అరెస్ట్ దాకా వస్తే డిఫెన్స్ పబ్లిక్ లోకి పోయే విధంగా రాసిన ప్రధానమైన పాయింట్లు తాకుదాం. ఖచ్చితంగా కూడా దాంట్లో అడిగింది ఏంటంటే, తాను చెప్పిన నెరేషన్లో వాసుదేవరెడ్డి 3 సార్లు నన్ను హరాస్ చేస్తున్నానని సుప్రీంకోర్టు దాకా ముందస్తు బెయిల్ పోయారు, కానీ అరెస్ట్ అయ్యాడు. తర్వాత హరాస్మెంట్ లో భాగంగా బహుశా అన్ని ఆయన కావాల్సినట్టు చెప్పారేమో సమాధానాలు, కాబట్టి వాటికి వ్యాలిడిటీ ఏముంది అంటే ఆయన చెప్పుంటే వాటికి వ్యాలిడిటీ లేదని చెప్పాలన్నది హైలైట్ పాయింట్. పాయింట్ 1. పాయింట్ 2, విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సభ్యుడిగా ఉండి కూటమికి మేలు చేసే విధంగా రాజీనామా చేసి మాకు ఎమ్మెల్యేలు లేకపోయినా కూటమికి ఆ సీటు వచ్చేలా చేసి ఏదైతే ప్రలోభాలకు లోనయ్యారో అమ్ముడు పోయాడు అన్నారు. విజయసాయి రెడ్డి గారు నాకు తెలిసినంత వరకు అమ్ముడు పోయే క్యారెక్టర్ కాదు, ఖచ్చితంగా కాదు. విసిగిపోయి ఉండొచ్చు, విసిగి వేసారి వద్దు మనకి తలకాయ భవిష్యత్తు లేదని అర్థమైపోయి ఉంటది. ఎందుకు వచ్చిన ఈ జంజాటం అనుకోవచ్చు. తానే 100 కోట్లు ఇప్పించాయని చెప్పాడు, దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు. అది సార్ 100 రెడ్డి వీళ్ళు అదాన్ డిస్టిలరీస్ దానికి సంబంధించి 100 కోట్లు నేను ఇచ్చాను, 60 కోట్లు ఒకదానికి, 40 కోట్లు ఒకదానికి ఇచ్చాను, 40 కోట్లు అసలు తిరిగి ఇచ్చారు, 40 కోట్లకు సంబంధించి వడ్డీ ఇవ్వలేదు, 60 కోట్లకు వడ్డీ ఇచ్చారు, అసలు ఇవ్వలేదని చెప్పాడు. ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళలో రాజకేశ్వరెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నాడని కూడా చెప్పాడు. లెక్కలేవి, ఆ టాపిక్ తీయలేదు అసలు. 100 కోట్ల లెక్కలేవి. జగన్ రెడ్డి 40 కోట్లకు 40 కోట్లకు వడ్డీ ఇవ్వలా, 60 కోట్లు అసలు ఇవ్వలా, వడ్డీ ఇచ్చారు. అంటే దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు. స్క్రిప్ట్ రైటర్స్ చాలా జాగ్రత్త పరులు. దాంతో పాటు జాగ్రత్త పరులు కాదు, ఎలా అంటే రాసిన 2వ పాయింట్, విజయసాయి రెడ్డి గారు చెప్తే కూడా అమ్ముడుపోయాడు కాబట్టి చెల్లదు, ఆ డైలాగ్ దానికోసం ఆడుకున్నారు. తర్వాత ధనంజయ రెడ్డి గారికి ఎక్సైజ్ శాఖకి ఏం సంబంధం? మరి ఎక్సైజ్ శాఖ ఎవరికి సంబంధం? కనీసం ఎక్సైజ్ శాఖ మంత్రికి సంబంధం లేదా? ఆ మంత్రి గారు డిప్యూటీ సీఎం గా ఉన్నాడు, ఆయన్ని పిలిచి విచారించండి, ఆయన కూడా అడగండి అని ఎందుకు చెప్పలేదు? అసలు విజయసాయి రెడ్డి చెప్పినది ఏ సమావేశాల్లోనూ ఆల్ టుగెదర్ సకల శాఖలు చూసిన వాళ్ళ పెత్తనంలోనే అన్ని శాఖలు నడిచాయనేది వివాదమైన అంశం. ఎందుకంటే ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నా కూడా ఆయన ఎక్కడ కూడా ఫ్రేమ్ లో లేడంటే ఆయన ఆ శాఖను చూసినట్టే లేదు. అంతా వీళ్ళే చూసుకున్నారు, మొత్తం నడిపారు. రైట్. ఉమేష్ చంద్ర గారు, విజయసాయి రెడ్డి అమ్ముడుపోయాడు, ఆయన రోగ్ అనే రకంగా మాట్లాడిన ఈయన ఇప్పటిదాకా ఉన్న కేసులో A1 A2గా వాళ్ళిద్దరే ఉండి ఇప్పుడు ఆయన అమ్ముడుపోయాడు, ఆయన కూటమికి లాభం చేయడానికి పోయాడు అని మాట్లాడితే దానికి సాంచిటీ ఉంటుందా? ఈ కేసుల సంగతి ఏంటి? వీళ్ళిద్దరు కలిసి చేసిన కేసులు, ఈ ఛార్జ్ షీట్లు, ఈడీ కేసులు, సిబిఐ కేసులు, ఈయన సహా నిందితుడు కదా. దాన్ని లెక్కేసుకుంటే ఎలా ఉండాలి? జగన్మోహన్ రెడ్డి మాటలు ఎలా అర్థం చేసుకోవాలి? వెంకటేష్ గారు, మీకు వాళ్ళకి ప్యానల్ నమస్తే. సారీ, నమస్తే. సో లైక్ ఒకటే ఏంటంటే ప్రొసీజర్ ఏది ఫాలో అయ్యారు మీరు అడిగే ప్రశ్నకి నేను మధ్యలో వస్తాను. ప్రొసీజర్ ఏది ఫాలో అయ్యారో మనం చూస్తే ఇందులో చాలా క్లుప్తంగా ముందుగా ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ముఖేష్ కుమార్ మీనా గారు ఆ కంప్లైంట్ మీద ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఆ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ బేసిస్ మీద సిఐడి వారికి రాయటం జరిగింది. దీనిలో ఏవో కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, ఎంబెజల్మెంట్ అంటాం, సెఫరింగ్ ఆఫ్ ఫండ్స్ అంటాం ఉన్నాయి. దీనికి సంబంధించి మీరు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అని ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసుకున్నాక ఒక 3 రోజుల తర్వాత వాళ్ళకి ముఖేష్ కుమార్ మీనా గారి దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత వాళ్ళ కేసు కట్టడం జరిగింది. ఇవన్నీ మనకి బెయిల్ ఆర్డర్లో చాలా క్లియర్ గా చెప్పారు. ఏదైతే ఇర్రెగ్యులారిటీస్ లేదా ఇష్టానుసారంగా పొలిటికల్ వెండటా కోసం చేశారన్నారో అలా జరగలేదు ప్రొసీజర్. ఒక కంప్లైంట్ ఇచ్చాక ఆ కంప్లైంట్ కాగ్నిజెన్స్ లోకి తీసుకొని ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ బేసిస్ మీద మళ్ళా సిఐడికి రాసి సిఐడి వారు కూడా దానిలో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. అందుకనే ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా బెయిల్స్ రావట్లేదు ఇందులో, ఎందుకంటే ఒక ప్రాపర్ ప్రొసీజర్ అనేది ఫాలో అయ్యారు. సో వెండటా కన్నా చేయలేదు.
అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ మూడు విషయాలు ఆల్రెడీ ఒక విషయం పట్టాభి గారు చెప్పున్నారు. ఇంకోటి ఏంటంటే ఆర్డర్ ఫర్ సప్లై ఆఫర్ ఫర్ సప్లై అంటాం. బేసికల్ ఏంటంటే ఎంత సప్లై కావాలి, సో ఏ బ్రాండ్స్ ద్వారా సప్లై కావాలి. బేసిక్ వీరు ఏం చేశారంటే అండి వెరీ వెరీ టాక్ట్ఫుల్ గా ఇంటెలిజెంట్ గా ఏదైతే నాకు పట్టాభి గారు రిమార్క్స్ లో చెప్పినట్టు ఒక ఆటోమేషన్ గా ఒక ఫార్ములా ఉంది. దాని ప్రకారం ఏంటంటే ఒక 3 నెలల్లో ఒక 100 బాటిల్స్ అమ్ముడుపోయాయి అనుకుంటే, ఫర్ ఇన్స్టెన్స్ ఎగ్జాంపుల్ గా చెబుతున్నా, నెక్స్ట్ 3 నెలల్లో ఈ 100 × 110 అంటే ఇంకొక 110 బాటిల్స్ రావాలి. ఏ బ్రాండ్ అయితే ఎక్కువ అమ్ముడుపోతుందో మార్కెట్ లో ఆ బ్రాండ్ ని తీసుకొని రావాలనేది ప్రభుత్వం యొక్క విధానం. ఈ ఆటోమేషన్ ప్రిన్సిపల్ అది. ఈ ఆటోమేషన్ ప్రిన్సిపల్ కనుక మనం అడాప్ట్ చేసాం అనుకోండి, మనం అనుకున్న బ్రాండ్స్ ఏవైతే మార్కెట్ లోకి రావాలో అవి రాలేవు. అనుకున్న సేల్స్ థియరీ అండి, సింపుల్ కదా. డిమాండ్ అండ్ సప్లై థియరీ, డిమాండ్ అండ్ సప్లై థియరీని మార్చేశారు. దాంట్లో దాన్ని మార్చేసి కొన్ని బ్రాండ్స్ ని ప్రమోట్ చేశారు డెలిబరేట్ గా. ఇది ఏంటంటే అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ అంటామండి మనం లీగల్ టర్మ్స్ లో. సో దానికి రిసార్ట్ చేశారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పింది ఏంటంటే వీటన్నిటికీ బీజం ఎక్కడ పడిందంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే GOMS నెంబర్ 357 ద్వారా 16/8/2019 నాడు వచ్చిందో, దాంతో బేసికలీ దాని ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏం చెప్పారు, సేల్ ఆఫ్ ఆల్కహాల్ ని రాష్ట్రంలో తగ్గించాలని చెప్పారు. కాకపోతే దాని డిస్గైజ్ లో ఏం చేశారంటే ద అల్టిమేట్ ఆబ్జెక్టివ్ సీమ్స్ టు బి వాళ్ళు ఏవైతే రిటైల్ అవుట్లెట్స్ ఉన్నాయో వాటిని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని గవర్నమెంట్ రిటైల్ అవుట్లెట్స్ మాత్రమే ఇన్కార్పొరేట్ చేసి దాని ద్వారా మొత్తం బిజినెస్ రన్ చేయించారు. దట్ ఈస్ వాట్ సీమ్స్ టు బి ది అల్టిమేట్ ఆబ్జెక్టివ్. దీనికి గాను చాలా మంది ఆఫీసర్లని, అలాగే ఒక స్పెషల్ ఆఫీసర్ అపాయింట్ చేశారు. ఆ స్పెషల్ ఆఫీసర్ ఏం చెబితే అదే నడిచే విధంగా. ఆ స్పెషల్ ఆఫీసర్ గారు ఎవరు, దీని ప్రకారం ఇక్కడ ఉన్న బెయిల్ అప్లికేషన్ల ప్రకారంగా సత్యప్రసాద్ గారు అని ఒక అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న వ్యక్తిని ఒక స్పెషల్ ఆఫీసర్ గా అపాయింట్ చేసి ఆయన ద్వారా ఇదంతా నడిపించారు. దీనిలో ఒకసారి మన బెయిల్ ఆర్డర్ ఒకసారి చదివితే అది బాగానే ఉంది. సరే, అవన్నీ అకాడమిక్ చాలా జరిగినాయి, మనం ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం అనేది. ఇప్పుడు వీళ్ళందరూ అమాయకులు, విజయసాయి రెడ్డి అమ్ముడుపోయాడు అనే దాని మీద మీ టేక్ ఏంటి? అంటే అమ్ముడుపోవడం ఒక విషయం అండి. ఇప్పుడు సెక్షన్ 30 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ, సెక్షన్ 161 ఇంతకుముందు ఉన్న CRPC కానీ ఒకసారి చదువుకుంటే దీనికి సంబంధించిన వాటికి ఆన్సర్స్ వచ్చేస్తాయి. సెక్షన్ 30 కింద ఏం చెబుతుంది ఎవిడెన్స్ యాక్ట్, ఒక కో అక్యూజ్డ్ గా ఉన్న ఒక వ్యక్తి ఇంకొక అతన్ని కో అక్యూజ్డ్ గా చేర్చే అవకాశం ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ మీదుగా ఉంది అనేది మనం చూస్తున్నాం. అలాగే అప్రూవర్ గా మారడం కూడా మనకు తెలిసిన విషయమే. సో అలాంటి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని జాయింట్ గా ట్రయల్ చేయాలంటారు. దట్స్ ఎ డిఫరెంట్ ప్రొసీజర్. సో సెక్షన్ 30 కింద ఒక అక్యూజ్డ్ గా ఉన్న వ్యక్తి ఇంకొక అతనికి కూడా ఈ క్రైమ్ లో సంబంధం ఉంది అని చెప్పే అవకాశం ఉన్నప్పుడు దాన్ని పోలీసు వారు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ పర్పస్ లో యూజ్ చేస్తారు. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒకవేళ విట్నెస్ గా అనుకున్నప్పుడు 161 CRPC స్టేట్మెంట్ ఒక వ్యక్తి దగ్గర నుంచి తీసుకోబడినప్పుడు ఆ వ్యక్తి తన లీడ్స్ ఏమన్నా ఇచ్చినప్పుడు, ఇప్పుడు పోలీసు వారు ఇనీషియల్ గా, అందుకే FIR అనేది ఇనీషియల్ డాక్యుమెంట్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్. నా పాయింట్ ఏంటంటే, దయచేసి మీరు ఉమేష్ గారు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు ఆయన ఏమంటాడు, అమ్ముడు పోయాడు అని అన్నాడు కదా, వాళ్ళ మీద ఉన్న కేసులు ఏవైతే 12 ED కేసులు, CBI కేసులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో A1 ఈయన, A2 ఆయన కదా. విజయసాయి రెడ్డి అమ్ముడు పోయాడు అంటే A2, నాతో పాటు A2గా ఉన్న విజయసాయి రెడ్డి అమ్ముడు పోయాడు అనే ఆ స్టేట్మెంట్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అమ్ముడు పోతే మిగతా ఆ కేసుల పరిస్థితి ఏంటి అది చెప్పండి నాకు. అది అర్థం చేసుకోవడం కోసమే ఎవిడెన్స్ యాక్ట్ లో 30 161 చెప్పా మీకు. సో దాని అర్థం ఏంటంటే ఒక విట్నెస్ గా అయినా లేదా ఒక కో అక్యూజ్డ్ గా అయినా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అది బలంగా దానికి ఒక సాక్ష్యంగా ఉంటుంది అది కోర్టులో. అందుకే చెప్పాను, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన విధానమే అది. మీరు దానికి నేను స్ట్రైట్ గా చెప్పకుండా లీగల్ పాయింట్స్ లో చెప్తున్నా. స్ట్రైట్ గా ఎలాగో రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి వాడు చెప్తారు కాబట్టి. సెక్షన్ 30 ఏం చెబుతుంది, నేను ఒక అక్యూజ్డ్ గా ఉన్నా, మీరు ఒక అక్యూజ్డ్ గా ఉన్నారు. సో నేను ఏదైతే స్టేట్మెంట్ ఇస్తానో అది మీకు వ్యతిరేకంగా కూడా పనిచేస్తుంది సెక్షన్ 30 జాయింట్ ట్రయల్ జరుగుతున్నప్పుడు. అలాగే నన్ను ఒక విట్నెస్ గా ఫర్ ఇన్స్టెన్స్ ఈ పర్టికులర్ కేసులో లిక్కర్ స్కామ్ లో విజయసాయి రెడ్డి గారిని విట్నెస్ గా పిలిచారండి. 161 స్టేట్మెంట్ గ్యాదర్ చేశారు ఆయన దగ్గర. చేసినప్పుడు అక్యూజ్డ్ గా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ రోపింగ్ చేయొచ్చు క్రైమ్ లో. అన్నిటికన్నా ముఖ్యం ఒకే ఒక సుప్రీం కోర్టు చెప్పిన ఒకే ఒక పారాగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్ గా చెప్తాను వెంకటకృష్ణ గారు. దీని చుట్టే తిరుగుతుంది. ఏం చెప్పారంటే ఇక్కడ సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళిన వారు ధనంజయ రెడ్డి గారు కానీ, కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ ఏం చెప్పారంటే ఇది పొలిటికల్ వెండటా. సో ప్రభుత్వం మా మీద కక్ష కట్టింది కాబట్టి ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత పొలిటికల్ వెండటా చేసి సుప్రీంకోర్టు అది బిలీవ్ చేయలేదు. సుప్రీంకోర్టు ఆర్డర్ లో పాయింట్ నెంబర్ 27 లో సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది, ప్రైమా ఫేసి కేసు మీ మీద ఎస్టాబ్లిష్ ప్రభుత్వాలు మారినప్పుడు ఎంతో కొంత ఎలిమెంట్ ఆఫ్ వెండటా అనేది ఉంటుంది అని సుప్రీంకోర్టు భావిస్తూ 27th పాయింట్ లో. కానీ అదొక్కటే కన్సిడరేషన్ అయితే మేము మీకు బెయిల్ ఇచ్చేవాళ్ళం, అదొకటే కన్సిడరేషన్ కాదు.
మీకు అగేన్స్ట్ గా చాలా మెటీరియల్ ఉంది, ప్రైమ ఫేషియల్ మెటీరియల్ ఉంది. ఇంత మెటీరియల్ ఉన్నప్పుడు మమ్మల్ని బెయిల్ ఎలా ఇవ్వమంటారని సుప్రీంకోర్టు 27th పాయింట్ లో వీళ్ళకి చెప్పడం జరిగింది. ఇది అసలు ఎక్కడ పబ్లిక్ డిస్కోర్స్ లో లేదు. పొలిటికల్ వండట అంటే మరి ప్రొసీజర్ ప్రకారంగా ఫాలో అయ్యి, ప్రొసీజర్ ప్రకారంగా క్రైమ్ కట్టి, ప్రొసీజర్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ జరిగి, ప్రొసీజర్ ప్రకారంగా స్టేట్మెంట్స్ అన్ని గ్యాదర్ చేస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టు లాంటి వాటివి ఇట్ ఈస్ ఎ క్లాస్ అపార్ట్ అఫెన్స్, 3,100 కోట్ల పైగా 4,000 కోట్ల పైగా ఇందులో స్కామ్ జరిగిందని చెబితే సుప్రీంకోర్టు కూడా పాయింట్ నెంబర్ 27 లో ఇచ్చిన ఆర్డర్ లో క్లియర్ గా పొలిటికల్ వెంటట ఒకటే రీజన్ కాదు, ఖచ్చితంగా ప్రైమ ఫేషియల్ మెటీరియల్ ఉన్నట్టు కనబడుతుంది మాకు, అందుకే మేము బెయిల్ డినై చేస్తున్నాం, యాంటిసిపేటరీ బెయిల్ అని చెప్పి క్లియర్ గా చెబితే ఇంకా పొలిటికల్ వెంటట ఎక్కడ ఉంటుందండి ఇందులో? దట్ ఈస్ ద పాయింట్ ఐ వుడ్ లైక్. ఒక్క నిమిషం ఉమేష్ గారు, పట్టాభి గారు, మిమ్మల్ని మాట్లాడే ముందు ఇందాక గఫూర్ గారు ఏదో చెప్పడానికి ట్రై చేశారు. నేను రవిచంద్ర రెడ్డి గారిని అడిగాను, చాలా చెప్పింది. గఫూర్ గారు, మీరు చెప్పేది మీరు చెప్తూ గూగుల్ టేక్అవుట్ గురించి మాట్లాడటం వింతగా లేదు. అప్పుడేమో అబ్బాయి అలా అదే లేదు, అదంతా అబద్ధం అన్నారు. ఇప్పుడే మాట్లాడు గూగుల్ టేక్అవుట్ అంటే. అది ఏమండి, చాలా అతను నవ్వులాట, అతని ఆ స్పీచ్ అంతా కూడా నవ్వులాట స్పీచ్. అది గూగుల్ టేక్ అవుతే దాన్నే కనుక కరెక్ట్ గా తీసుకుంటే ఈ అవినాష్ రెడ్డి వీళ్ళందరూ జైల్లో ఉండి ఉండాలి ఈ పాటికి. అదే కదా. కాబట్టి అతను గూగుల్ టేక్అవుట్ ఇప్పుడు వాదన చేస్తాడు, అక్కడ గూగుల్ టేక్అవుట్ తప్ప అంటాడు. అది వదిలేండి. నా పాయింట్ ఏమంటే, ఒకటి వెంకటకృష్ణ గారు, నేను బలంగా నమ్మేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డినా, ధనుంజయ రెడ్డినా, ఏ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి సంబంధం లేదు, కానీ ఈ ప్రజాధనం దోపిడీ జరిగింది అనేది ఫ్యాక్ట్ అండి. ఇప్పుడు మాట్లాడుకోవడం కాదు, పరిపాలన ఉన్నప్పుడే అందరూ కూడా కూర్చున్నారు. ఈ నగదు ట్రాన్సాక్షన్స్ లోనే కోట్లు చేతులు మారుతున్నాయి. ఇదంతా కూడా నకిలీ లేదా ఏది అడల్టెడ్ లిక్కర్ ఇచ్చేసి జనాన్ని చంపుతున్నారు, ధరలు విపరీతంగా పెట్టినారు, దోచుకుంటున్నారని. ఇది ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఏం చెప్తాడు, లేదా ఇతను ఎవరు అంబటి రాంబాబు ఏం చెప్తాడు, లేకుంటే పేరు నాని ఏం చెప్తాడో సంబంధం లేదండి. జగన్మోహన్ రెడ్డి ఎవరైనా కానీ ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసి దోషులు ఎంత ఉన్నత స్థానంలో ఉండే వాళ్ళైనా ముద్దాయిలుగా కోర్టు ముందు పెట్టి జైల్లో పెట్టినప్పుడు మాత్రమే ప్రజలు సాటిస్ఫై అవుతారు. ఆ రకంగా ఖచ్చితంగా చేయాలని నేను, పట్టాభి గారు ఉన్నారు, అట్లాగే నేను ప్రభుత్వానికి కోరేది ఏమంటే, ఈ స్టేట్మెంట్లు, ఈ మాటలు, ఇవన్నీ ఎన్నో ఉండని, మీ పని మీరు చేయండి, దోషుల్ని బయటికి లాగండి, ప్రజల ముందు నిలబెట్టని మాత్రం నేను కోరుతున్నాను. రైట్, ఒక్క నిమిషం గఫూర్ గారు. పట్టాభి గారు, ఇప్పుడు మనం అమరావతి విషయానికి వద్దాం. అఫ్ కోర్స్ మీరు ఈ గూగుల్ టేక్అవుట్ గురించి ఆయన మాట్లాడింది ఏమైనా టచ్ చేస్తే టచ్ చేయండి, నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో గూగుల్ టేక్అవుట్ అనేది చాలా కీలకమైన అంశం. అది సిబిఐ దాన్ని చేసింది. అప్పుడేమో వీళ్ళే గూగుల్ టేక్అవుట్ అంతా అబద్ధం, తప్పు, అది అని ఇప్పుడేమో ఈ మాట అన్నాడు. కాబట్టి దాని గురించి ఏమైనా చెప్తే చెప్పండి ఒక నిమిషము. అట్ ది సేమ్ టైం అమరావతి గురించి ఆయన కడుపులో ఉన్న విషమంతా కక్కుతూనే ఉన్నాడండి. అదేదో మారాడు అనుకోవడానికి లేదు. అమరావతి 3 రాజధానులు ప్రజలు తిప్పుకొట్టారు, దానికి ఆమోద ముద్ర వేయలేదు ప్రజలు తెలిసి కూడా స్టిల్ అమరావతి మీద మాట్లాడటం, లేకపోతే 8,500కి ఇచ్చారా కన్స్ట్రక్షన్కి, అంతెందుకు 4,000తో అయిపోద్ది, లేకపోతే 54 లక్షల ఎస్ఎఫ్టీ అవసరమా రాజధానికి, కేసీఆర్ 8 లక్షల ఎస్ఎఫ్టీలో కట్టలేదా, ఇలాంటివన్నీ మాట్లాడుతూ తీసుకెళ్లి నాగార్జున యూనివర్సిటీ దగ్గర పెట్టు అని అంటాడు. అసలు అమరావతి విషయంలో అతని ఆలోచన మారలేదండి, ఇప్పటికీ దాంతోనే ఉన్నాడు. దాని మీద మీరు మీ ఉద్దేశం ఏంటి పటాభి గారు? వికే గారు, సరే ఈ గూగుల్ టేక్అవుట్ ఇష్యూస్ ఇవన్నీ, ఇప్పుడు అతను ఒక అపరిచితుడు, ఎప్పుడేం మాట్లాడతాడో ఎవడికి తెలీదు, ఇష్టానుసారం తనకి ఏది అనుకూలం అనిపిస్తే అది వాగుతూ ఉంటాడు. సరే, దాని గురించి గఫూర్ అన్న వీళ్ళందరూ మాట్లాడారు కాబట్టి మనం అమరావతి సబ్జెక్ట్లోకి వస్తే, ఇవాళ ఆయన గారు ఏ బంగారం పెట్టి కడతారా, వెండి పెట్టి కడతారా అంటే ఆ కడుపు మంట తట్టుకోలేకపోతా ఉన్నాడు. మళ్ళీ అమరావతి పనులని స్వయంగా గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చి పునఃప్రారంభించడం అనేది మనోడికి అసలు జీర్ణం కావట్లా. ఎన్ని సీసాల జలుసులు దాగినా కూడా మంట చల్లారట్లేదంట. అందుకని ఇవాళ అదంతా మళ్ళీ కక్కాడు. సరే, ఇవాళ మిస్టర్ జగన్ రెడ్డి ఇంత విషం కక్కుతా ఉన్నావు కదా, ఏదో లెక్కలు చెప్తా ఉన్నావు కదా, ఇందాక మా వీకే గారు ఒక ఛాలెంజ్ విసిరారు నీ రిషికొండ ప్యాలెస్ గురించి. దానిని ఇవాళ ఇంకొంచెం డీటెయిల్డ్గా నేను నీకు లెక్క చెప్తానా, నువ్వు దానికి సమాధానం చెప్పు. నువ్వు రిషికొండ ప్యాలెస్, రిషికొండని బోడిగొండు కొట్టించి నువ్వు అక్కడ నిర్మించినటువంటి నిర్మాణాలు 9.8 ఎకరాల విస్తీర్ణంలో
7 బ్లాకుల్లో నువ్వు 19,968 స్క్వేర్ మీటర్ల బిల్డింగ్స్ కట్టావు. ఎంత? 19,968 స్క్వేర్ మీటర్స్ అంటే 2,14,933 స్క్వేర్ ఫీట్ నువ్వు కట్టినటువంటి కన్స్ట్రక్షన్ ఏరియా. ఏది నీకు 2,14,900 విలాసాలు నీ కులుకుల కోసం మనోడి విలాసాలు కొలకడానికి 2,14,933 స్క్వేర్ ఫీట్ కట్టుకున్నాడండి. ఇవాళ సెక్రటేరియట్కి అంత అవసరమా ఇంత అవసరం అని మాట్లాడుతూ ఉన్నాడు కదా. మనోడి మసాజ్ టేబుల్ రూమే ఒక 2,000 అడుగులో 3,000 అడుగులో ఉంది. మనోడి బాత్ టబ్ ఉన్నటువంటి రూమ్ ఇంకొక 2,000 అడుగులో 3,000 అడుగులో ఉంది. మనోడి బాత్ టబ్, మనోడి మసాజ్ టేబుల్, మనోడి మంచం, వీటికే 1,000 అడుగులు కదా. సరే, విస్తీర్ణం గురించి మాట్లాడుకుంటే అది 2,14,000 అడుగులు ప్యాలెస్ కట్టుకున్నటువంటి ఈ మహానుభావుడు వాళ్ళ సెక్రటేరియట్ విస్తీర్ణం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రెండోది ఖర్చు గురించి మాట్లాడుకుంటే వికే గారు మనోడేదో 7,000 8,000 అబ్బా ఇంత అంత అంటా ఉన్నాడు కదా. రిషికొండ ప్యాలెస్ కి అయినటువంటి అధికారికంగా రికార్డెడ్గా అయినటువంటి ఖర్చు 680 కోట్ల రూపాయలు, 680 క్రోర్స్. ఇప్పుడు మీరు 680 crores డివైడెడ్ బై 2,14,933 అదే కదా స్క్వేర్ ఫీట్. 680 crore డివైడెడ్ బై 2,14,933 క్యాలిక్యులేటర్లో కొట్టండి మీరు. అక్షరాల స్క్వేర్ ఫీట్ కి 31,637 రూపాయలు ఖర్చు పెట్టాడండి. నేను చెప్పాను రూపీస్. అదే మీరు అన్నారు, మీరు ఛాలెంజ్ చేశారు కాబట్టి నేను ఎగ్జాక్ట్ లెక్క చెప్తా ఉన్నా. మీరు చెప్పింది 100% కరెక్టు. జగన్మోహన్ రెడ్డి రిషికొండ ప్యాలెస్ కి ఖర్చు పెట్టింది అక్షరాల 31,637 రూపాయలు అడుక్కి. ఈ మహానుభావుడు వాళ్ళ సిగ్గు లేకుండా నీ విలాసాలకి అడుక్కి 31,600 ఖర్చు పెట్టి ఇవాళ అమరావతి మీద విషం కక్కుతావా? ఏంటా అది? నీ శాండ్లీర్లు, నీ ఇటాలియన్ మార్బుల్లు, నీ గోల్డ్ ప్లేటెడ్ కమోడ్లు, అడుక్కి 31,600 రూపాయలతో కట్టినటువంటి ప్యాలెస్, కట్టినటువంటి బిల్డింగ్ ఇవాళ ఈ భారతదేశంలో ఎక్కడైనా చూపించండి. ప్రపంచ దేశాల్లో నేను అన్న, ఎందుకంటే గతంలో సద్దాం హుస్సేన్ ప్యాలెస్, గడాఫీ ప్యాలెస్ ఇలాగే కట్టుకున్నారు. నాకు తెలిసి భారతదేశంలో ఇంత విలాసవంతంగా అడుక్కి 31,637 రూపాయలు ఖర్చు పెట్టి కట్టినటువంటి బిల్డింగ్ లేదండి. నాట్ ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మీరు రాష్ట్రపతి భవనానికి కూడా అంత ఖర్చు పెట్టుకుంటారు. ఖచ్చితంగా కిమ్ముకుండా ఉంటుంది. కాబట్టి జగన్ రెడ్డి లెక్కలు చెప్పాలంటే ఇవి వాస్తవ లెక్కలు. ఊరికనే అమరావతి మీద విషం కక్కటం మానేసి నువ్వు ఇంత సొమ్ము నీ విలాసాల కోసం అడుక్కి 31,600 రూపాయలు తగిలి దేనికి ఎట్లా తగలే బుద్ధి అయిందో. అక్కడేమో ఆ రోజున పేదవాడికి పట్టెడు అన్నం పెట్టేటటువంటి అన్నా క్యాంటీన్లు మూసేసి ఈ రకంగా 680 కోట్ల రూపాయల 2,14,933 అడుగుల ప్యాలెసా? నువ్వు ఇవాళ అమరావతి గురించి మాట్లాడతావా? కొద్దిగా సిగ్గుండాలి కదండి. కాబట్టి ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం వైసీపీ నాయకులకి, జగన్ రెడ్డికి, నువ్వు ఎన్ని గంటలు ఎంత ఓకదంపుడు ఉపన్యాసం ఇచ్చి ఇంకా ప్రజల్ని ఎంత మోసం చేసే ప్రయత్నం చేసినా ఇదిగో ఇలాగే చెప్తాం. లెక్కలు మాకు కూడా చెప్తాం వచ్చినానా? మేము చెప్తాం లెక్కలు, వాస్తవ లెక్కలు, నీలాగా కాకి లెక్కలు కాదు. రైట్. అమరావతికి సంబంధించి ఆయన ఇంకా మారని ఆ బుద్ధి, ఆ సిద్ధాంతం, ఆ మూడు ముక్కలాట ఎందుకు అదే పట్టుకుని వేలాడుతున్నాడు? రాయలసీమలో ప్రజలు తిప్పికొట్టారు, ఉత్తరాంధ్రలో తిప్పికొట్టారు, ఉభయ గోదావరి జిల్లాలో తిప్పికొట్టారు, కోస్తా జిల్లాల్లో తిప్పికొట్టారు. 3 రాజధానులు అనేదానికి ప్రజల ఆమోద ముద్ర లేదు. తీసి 11 వేశారు. మళ్ళీ అదే మాట్లాడితే ఇందాక నేను చెప్పాను 1కు 11 కాదు కదా, 1 కూడా ఉండదేమో చూసుకోమని చెప్పాను నేను. అయినా ఎందుకు అది పట్టుకుని వేలాడుతున్నాడు? ఇప్పటికీ అమరావతి మీద ఆ విషయం ఎందుకు కక్కుతున్నాడు? ఈ రకమైన అంశాలతో పాటు పవర్ టారిఫ్ మీద కూడా మాట్లాడాడు. పవర్ టారిఫ్ గురించి కొంచెం తెలుగుదేశం సమాధానం చెప్పాల్సిన అవసరం కనపడుతోంది. అదేంటో కూడా చూద్దాం. మా గఫూర్ గారు అండ్ అదర్స్, రవిచంద్ర రెడ్డి గారు, ఎందుకు మీరు మొన్నదాకా ఉన్నారు కదా, 3 ముక్కలాటని జనం తిప్పికొట్టారు, రైట్? 3 రాజధానులు అనే వైసీపీ సిద్ధాంతానికి ప్రజలు మద్దతు ఇవ్వలే, ఈడ్చి కొట్టారు, మామూలు కొట్టలే, చాలా వాటికి ఈడ్చి కొట్టారు. అందులో ఇది ప్రధానమైనది. అయినా కూడా అదే పట్టుకొని అమరావతి మీద ఎందుకు విషయం కక్కుతాడు? సార్, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమరావతికి సంబంధించి ఆల్మోస్ట్ యాక్సెప్టెన్స్ ఇచ్చిన విధంగానే 3 రాజధానుల బిల్లు అసెంబ్లీలో ఉపసంహరించుకుంది.
ఉపసంహరించుకున్న తర్వాత అందరితో పాటు ఇక రాజధాని ఒకటే అనే నిర్ణయం బలపడింది. అవును. దాంతోపాటు ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత అమరావతిని రీస్టార్ట్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి కూడా వచ్చి, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వచ్చారు. పెద్ద ఎత్తున ఆ రోజు అనేక కార్యక్రమాలకి వర్చువల్ గా కూడా శంకుస్థాపనలు చేశారు. అన్ని స్పీడ్ గా జరగాలని కోరుకున్నారు, ఆశీర్వదించిపోయారు. కానీ ఈరోజు కొన్ని పాయింట్స్ ఏదైతే లేవనెత్తారో, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు, లేకపోతే తాత్కాలిక అసెంబ్లీ, ఈ మూడు కూడా పెట్టిన డబ్బు దండకు కదా, మళ్ళీ వేరే ఎందుకు కడుతున్నారని అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. అడిగినప్పుడు మరి నాగార్జున యూనివర్సిటీ ఏరియాలో 500 ఎకరాలు తీసుకొని అక్కడ కట్టమన్నారు కదా, మరి అక్కడ కడితే ఈ డబ్బులు ఎట్టు వస్తాయి? అంటే తాత్కాలికమే ఇక్కడ పర్మనెంట్ గా కట్టబడినారు. అంటే ఇంకొక కన్ఫ్యూజన్ జనరేట్ చేయడంతో పాటు ఇప్పుడు రిషికొండలో కట్టిన కట్టడాలు దేనికి వాడాలి, అవి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది అదొక క్వశ్చన్. దాంతోపాటు 3 రాజధానుల అంశంలో గెలిచి వచ్చిన తర్వాత వైజాగ్ లోనే ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రజల ముఖంలోనే, ప్రజల సమక్షంలోనే చెప్పారు. ఇప్పుడు దానికే సమాధానం చెప్తారు. అంటే రాజధాని అట్లా అమరావతి ఉండకూడదు, వైజాగ్ ఉండకూడదు, కానీ అమరావతి బదులు నాగార్జున యూనివర్సిటీ దగ్గర విజయవాడ, గుంటూరు ఏరియాల్లో మధ్యలో పెట్టమన్నారు. లేకపోతే ఇప్పటికే విజయవాడలో, గుంటూరులో రియల్ ఎస్టేట్ డమాల్ అయింది అన్నారు. రియల్ ఎస్టేట్ గురించి గవర్నమెంట్లు ఎందుకు సార్ ఆలోచిస్తాయి? రియల్ ఎస్టేట్ల గురించి గవర్నమెంట్ ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకు అనుకూలమైన ప్లేస్, లేకపోతే విశాలమైన నగరం, లేకపోతే ఈ సలహా ఏదో మొదట అమరావతిని డిసైడ్ చేసి మాట్లాడినప్పుడు చెప్పి కావచ్చు కదా, చెప్పుంటే అప్పుడు తాత్కాలిక సచివాలయం అక్కడ వచ్చేది. మాకు ఓకే, బ్రహ్మాండంగా మీరు పెట్టిన దగ్గర మేము స్వాగతిస్తున్నాం అన్నారు, సంపూర్ణంగా ఆమోదిస్తున్నాం, దీని మీద డిస్ప్యూట్ ఉండకూడదు అన్నారు. ఇప్పుడు ఆ పెట్టిన డబ్బులు ఆ రోజున సమ్మతిగా అందరూ మాట్లాడబట్టే అక్కడ పెట్టారు, అంతే కదా. ఇప్పుడు తాత్కాలికాన్ని పర్మనెంట్ కడుతున్నప్పుడు ఈ సలహా ఇక్కడ గుంటూరు, విజయవాడ మధ్యలో కట్టమని చెప్పి అప్పుడే సజెషన్ ఇచ్చి ఆ సైట్ వెరిఫికేషన్ అప్పుడే కలిసి వెళ్ళి సర్వసమ్మతి అక్కడే కట్టుంటే ఈ డబ్బులు ప్రభుత్వానికి మిగిలే 3 రాజధానులు కన్ఫ్యూజన్ ఉండేది కదా. ఈ 5 ఏళ్ళు అన్ని వచ్చేసి ఉండే. కానీ అమరావతి రీస్ట్రక్చరింగ్ అవుతుంది, అమరావతి తిరిగి రీఎస్టాబ్లిష్ అవుతుంది. అమరావతి నిజంగా చంద్రబాబు నాయుడు గారి విజన్తో కానీ కనీసం 100% తాను అనుకున్నది కాకపోయినా 70% పూర్తయిన విజిబిలిటీ వచ్చేస్తుంది. ఆ ప్రజెన్స్, ఆ క్రెడిట్ ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వంకి దక్కుతుంది. ఇది ఆగడం కోసం ఇది జరగకూడదని కోరుకుంటూ వైఎస్ఆర్సీపీ కొత్త ఆలోచనలు, కొత్త కన్ఫ్యూజన్కి దారితీసే విధంగా ఏదైతే నాగార్జున యూనివర్సిటీ ఏరియాలో ఉన్న ప్లేసుల్లో పెట్టమని అప్పుడు కూడా అన్నాడు. అప్పుడు కూడా నాగార్జున అసెంబ్లీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి, ఏదో ఆయన ఇష్టం, గాలిలో ఏదేదో చేయాలి అనే రకంగా మాట్లాడాడు. ఇంత జరిగిన తర్వాత కూడా గఫూర్ గారు 3 రాజధానులు అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి ఏదైతే సూత్రీకరించాడో దాన్ని ప్రజలు తిప్పికొట్టారు, ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. అమరావతిలో రాజధాని అనేదాన్ని అన్ని పార్టీలు యాక్సెప్ట్ చేశాయి. సరే, దాని మీద ఎలా కట్టాలి ఏంటి అనే మీద అభిప్రాయ భేదాలు ఉన్నాయి. మీ పార్టీకి ఒక అభిప్రాయం ఉంది, వాళ్ళకు ఉంది, వీళ్ళకు ఉంది, రకరకాల అభిప్రాయాలు ఉన్నా అమరావతి రాజధాని అనే విషయంలో ఇంకా రెండో ఆలోచన లేదు, ఒక వైసీపీకి తప్ప. అది వైసీపీ సిద్ధాంతాన్ని ప్రజలు తిప్పికొట్టారు కదా. ఈయన మళ్ళీ అదే పాట పట్టుకున్నాడండి. వాళ్ళ అది ఆ స్పీచ్ చూస్తే అమరావతి నాకు అర్థమైంది ఏంటంటే ఆయనలో ఏ మార్పు లేదు అనిపిస్తోంది. ఎందుకు మనిషి మారలేదు? ఈ మధ్య వెంకటకృష్ణ గారు ఒక డిబేట్ లో వైసీపీ తరఫున ఒక ముఖ్యమైన నాయకుడే వచ్చిన్నాడు. నేను ఆ డిబేట్ లో ఆయన స్పష్టంగా చెప్పింది ఏమంటే, మా వైఖరి ఇప్పటికీ 3 రాజధానులే, అమరావతి ఏకైక రాజధాని అనే దాన్ని మేము అంగీకరించడం లేదు, అది శాసన రాజధాని మాత్రమే. అంటే శాసనసభ అది ఉంటుంది అక్కడ, ప్రధానమైనటువంటి రాజధాని వైజాగ్, ఆ తర్వాత న్యాయ రాజధాని కర్నూలు. ఇప్పటికీ మా వైఖరి అని ఈ రీసెంట్ గా ఒక నెల రోజుల కిందట జరిగిన ఒక డిబేట్ లో పాల్గొన్నా. అంటే నేను చెప్పదలుచుకుంది ఏమంటే, జగన్మోహన్ రెడ్డి మారడు, అది ఆ సాఫ్ట్వేర్ ఇంకా మారదు, అది అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్, అది పనికిరాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిలో మార్పు వస్తుందని ఎవరైనా ఆశిస్తే పొరపాటు. ఆయన ఏంటంటే అవకాశవాదంగా చెప్తున్నాడు. ఇప్పుడు ఆడెందుకు కడతారు, రోడ్డు పక్కన కట్టదు, నువ్వు ఏడ్చిండొచ్చు కదా అక్కడ. నువ్వు ఆ రోజుల్లో ముఖ్యమంత్రి అయినప్పుడు, అయ్యా ఇదంతా వరదలు వస్తే నేను రోడ్డు మీద కడతాను, ఏకైక రాజధాని అమరావతి అంటే నీ మీద సగం వ్యతిరేకత తగ్గి ఉండేది ఆ రోజుల్లో. అది చేయలేదను, ఒక సామాజిక తరగతి మీద వ్యతిరేకతతో ఇక్కడ మొత్తం నాశనం కావాలనేటువంటి ఒక కుతంత్రంతో నువ్వు చేస్తే జనం అమాయకుల చెంప దెబ్బ, ఆ చెంప ఈ చెంప పగలగొట్టారు. కాబట్టి ఇప్పటికైనా సరే
ఆయనలో మార్పు ఆశించాల్సిన పని లేదండి, చేయాల్సిన పనులు చేయాల్సిందే. అందుకోసం ఇప్పుడు ఆయన కరెంటు గురించి చెప్పిన అసలు సిగ్గు లేదండి ఆయనకు. ఓ ముఖ్యమంత్రిగా ఉండి డబ్బులు తీసుకునే అమెరికా కోర్టులో ఆరోపణ వస్తే దాన్ని సమర్థించుకోవడానికి ఇంతవరకు చేత కావడం అతనికి. అదే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆయన మీద ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారి 1750 కోట్లు తీసుకున్నానని వస్తే దానికి సిగ్గుతో తల ఎక్కడ పెట్టుకోవాలని చూడాల్సింది పోయి అభ్యర్థి అట్లేం లేదు ఇంకా నన్ను సన్మానించాలని మీరు అంటాడు ఆయన. కాబట్టి అతనికి ఏమీ క్రెడిబిలిటీ లేదండి. అయితే ఏమంటే ఇప్పుడుండే గవర్నమెంట్ ఇవన్నీ కూడా బయటికి తీసుకొని వచ్చి ప్రజలతో చీ అనిపిస్తే అది రాష్ట్రానికి మంచిదండి, రాష్ట్రానికి మంచిది. ఇట్లాంటి చీడ పురుగులు మళ్ళా ఆ పదవులు లేదా అధికారం ఆశించకుండా ప్రజలు చీకొట్టే పద్ధతిలో చేయాల్సినటువంటి అవసరం ఉంది. చట్టం తన పని చేసుకుంటూ పోవాలా, లోపం దొరికిన ప్రతి చోట కూడా కేసులు పెట్టాలనేది నా అభిప్రాయం. ఈ తప్పులు ఏవైతే ఆయన అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడో, లేనివన్నీ ఒక గోబెల్స్ లాగా ఏదైతే ప్రచారం చేస్తున్నాడో, వీటన్నిటి మనం ఎలాగైతే ఎండగడుతున్నామో వీటిని కూటమి ప్రభుత్వం పటాభి గారు కడతారా, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఎండగడతారా, లోకేష్ గారు ఎండగడతారా, పవన్ కళ్యాణ్ గారు ఎండగడతారా, లేకపోతే బీజేపీ ఎండగడుతుందా, ఎవరన్నా కానీ ప్రభుత్వం అధికారికంగా ఎండగట్టకపోతే ఈ అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్తే అది మరి ప్రజలు విశ్వసించే ప్రమాదం ఉంటుంది కొన్ని సందర్భాల్లో. పటాభి గారు ఈ అబద్ధాలు ఈ రకంగా నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే సెకీ ఒప్పందాన్ని సమర్థించుకుంటున్నాడండి ఆయన. సెకీ ఒప్పందం మీద ఆ 1750 కోట్ల రూపాయలు తీసుకుని అమెరికా కోర్టులో పిటిషన్ బయట అంతా అంత రచ్చ జరిగితే ఇంతవరకు మాట్లాడలే ఏనాడు దాని మీద. ఇవాళ సెకీ ఒప్పందం సూపరు, నేనే బాగా చేశాను, బ్రహ్మాండంగా చేశాను, వీళ్ళేదో యాక్సిస్ పవర్తో పెట్టుకొని దానికంటే ఎక్కువ రేటు కొంటున్నారు, అసలు వీళ్ళే తప్పుడు కాళ్ళు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఆయన హయాంలోనే రెగ్యులేటరీ కమిషన్ ద్వారా జరిగిన ఒప్పందం అనేది అది చెప్పడంలా. సో ఇటువంటి వాటిని మీరు భరిస్తే మరి ఎలా ఉంటుందో, ప్రభుత్వం అధికారికంగా వీటిని తిప్పికొట్టే అవకాశం ఉందా? వికే గారు, యాక్సిస్ ఎనర్జీ ఒప్పందం గురించి నేను ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రజల ముందు ఉంచాను. యాక్సిస్ ఎనర్జీతో మొట్టమొదటగా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ పీపీఏ చేసుకుంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. అది కూడా ఎప్పుడు అంటే నవంబర్ 24, 2022న. ఇదిగోండి డాక్యుమెంట్ కూడా చూపిస్తా ఉన్నా. నవంబర్ 24, 2022న ఎంతకు చేసుకున్నాడు? ₹5.12 చేసుకున్నాడండి. ₹5.12 యూనిట్కి ఒప్పందం చేసుకున్నాడు. మేము దాన్ని సవరించి మళ్ళీ అమెండ్మెంట్ తీసుకొచ్చి మొన్న మార్చిలో మళ్ళీ మేము రివైజ్డ్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారంట, కరెక్ట్ చెప్పండి. జగన్ రెడ్డి, నువ్వు నవంబర్లో చేసుకున్నటువంటి పీపీఏ, ఇదిగో నవంబర్లో నువ్వు చేసుకున్నటువంటి నవంబర్ 24, 2022న ఇదిగో నువ్వు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ఎందుకు చేసుకున్నావు? యాక్సిస్ ఎనర్జీతో ₹5.12 చేసుకున్నావు. ఇదిగో మేము దాన్ని ₹4 ఇదిగో మేము అమెండ్మెంట్ చేస్తూ మేము చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ఎంతకి? ₹4.60. నువ్వు ₹5.12 చేసుకుంటే మేము 52 పైసలు తగ్గించి రాష్ట్ర ఖజానాకి 3,000 కోట్ల రూపాయలు మేము ఆదా చేసామా లేదా? నువ్వు దానికి సమాధానం చెప్పు. ఇవాళ నీకు ధైర్యం ఉంటే రేపు రా, మీడియా ముందుకు రా. నేను నవంబర్ 2022లో ₹5.12 యాక్సిస్ ఎనర్జీతో నేను పీపీఏ చేసుకోలేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నది అబద్ధం అని నీకు దమ్ముంటే చెప్పాయా? నేను ₹5.12 నువ్వు చేసుకుంటే మేము 52 పైసలు మేము తగ్గించామని చెప్తా ఉన్నాం. రాష్ట్ర ఖజానాకి 3,000 కోట్లు మేము ఆదా చేశామని చెప్తా ఉన్నాం. ఇది అబద్ధం అని చెప్పే ధైర్యం నీకుంటే రావా? రేపు నీ బులుగు మీడియాని పిలుచుకుని రా, మీడియా ముందుకు రా. మళ్ళీ గంట మాట్లాడతావు, 2 గంటలు మాట్లాడతావు, నేను చూస్తాను. నీలాగా నేనేమి గాల్లో కబుర్లు చెప్పట్లా. ఇదిగో స్టాంప్ పేపర్లో అగ్రిమెంట్ కాగితాలు చేతిలో పెట్టుకుని మాట్లాడుతా ఉన్నా. కొద్దిగా సిగ్గుండాలి కదా అబద్ధాలు చెప్పడానికి. 2 వారాల క్రితం ఇవన్నీ పబ్లిక్ డొమైన్ లో పెట్టి ప్రజలకు చెప్పిన తర్వాత కూడా ఇంకా నిస్సిగ్గుగా యాక్సిస్ ఎనర్జీ కుంభకోణం జరిగిపోయింది, డబ్బులు మింగేశారు. ఇదిగో ఆ డిఎన్ఏ నీది,
మాది కాదు. రెండోది, నువ్వు ఇవాళ యాక్సిస్ ఎనర్జీ ఇది ఏదైతే ₹4.60 నువ్వు చేసుకున్న దానికంటే తక్కువ మేము చేసుకున్న ఒప్పందంలో పీక్ అవర్స్ లో విత్ స్టోరేజ్ ఫెసిలిటీ పీక్ అవర్స్ ఇచ్చే విధంగా మేము అగ్రిమెంట్ చేసుకోవటం జరిగింది. అంతేగాని నీలాగా ఎంతకు పడితే అంత, ఎవడు ఎంత ఇస్తే అంత, ఆ రకమైనటువంటి అగ్రిమెంట్లు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు చేయలేదు. రైట్. ఫైనల్ గా ఒక మాట ఆయన మాట్లాడిన దాంట్లో ఇవి కూడా మాట్లాడాడు. పవర్ టారిఫ్ తో పాటు మీ హామీలు మాట్లాడాడు. ఏంటవి? మీ గ్రాఫ్ పడిపోయిందట దారుణంగా. గ్రాఫ్ చాలా దారుణంగా పడిపోయిందట. సిబిఎన్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. అదే సార్, కానీ డైవర్షన్ టాక్టిక్స్ ఈ కేసు ఆయనలాగా 1 minute లో చెప్పండి. ఆయనలాగా సంవత్సరానికి 250 అని చెప్పి ఇన్స్టాల్మెంట్ లాగా ఇవ్వకుండా ఒకేసారి ₹1000 పెంచి టెన్షన్గా 1వ తారీఖున పెన్షన్లు ఇస్తున్నందుకు మా గ్రాఫ్ పడిపోద్ది. పాపం ఆయన గారు మూసేసినటువంటి అన్నా క్యాంటీన్లో తెరిచినందుకు మా గ్రాఫ్ పడిపోద్ది. ప్రతి మహిళకి 3 ఉచిత సిలిండర్లు ఇస్తామని ఏదైతే హామీ చెప్పామో అది నిలబెట్టుకున్నందుకు మా గ్రాఫ్ పడిపోద్ది. అదిగో డిఎస్సి, ఇదిగో డిఎస్సి అని చెప్పి ఇవాళ యువతని మోసం చేస్తే మేము మెగా డిఎస్సి పెట్టి 16,000 ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టినందుకు మా గ్రాఫ్ పడిపోద్ది సార్. ఓ ఉత్తరాంధ్రలో రాజధాని అని చెప్పి ఉన్న కంపెనీలన్నీ తోలేస్తే ఇవాళ లోకేష్ గారి కృషితో దాదాపుగా ₹2,000 పెట్టుబడి 10,000 ఉద్యోగాలు టీసీఎస్ ని విశాఖపట్నం తీసుకొచ్చినందుకు మా గ్రాఫ్ పడిపోద్ది. వీకే గారు ఏం మాట్లాడుతూ ఉన్నారండి? ఇవాళ కొద్దిగా సిగ్గుండాలి కదా. మీరు ఇవాళ 1 నిమిషం ఇచ్చారు కాబట్టి నేను 4-5 అంశాలే చెప్పా. ఇవాళ జూన్ 4న ఏం జరుగుతుందో ప్రజలు ఆ రోజు నేను గారు ఏం ధర్నా చేస్తాడో, ప్రజలు ఏ రకంగా చీకొడతారో ఆ రోజు మళ్ళీ డిబేట్ పెట్టండి. నేను రవిచంద్రారెడ్డి గారు, గఫూర్ గారు మేము ముగ్గురు వస్తాం. చూసుకుందాం మళ్ళీ. జూన్ 4 ఫిక్స్ చేసుకోండి. జూన్ 4 ఆయన వెనుకోటి దినం అనేది కదా. ఆ రోజు మీరు ముగ్గురు చేసుకోండి, మీ లాక్ చేసుకోండి. గఫూర్ గారు చెప్పినట్టు ఏదైతే స్కామ్లు జరిగాయో ఒక లిక్కర్ స్కామే కాదండి. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఒకళ్ళకొకళ్ళకి కంప్లీట్ గా కోఆర్డినేషన్ ఉంది. కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ కూడా షేరింగ్ ఉంది. ఖచ్చితంగా మొహమాటాలకు పోకుండా జరిగిన అన్ని స్కామ్ల మీద పారదర్శకంగా దర్యాప్తు జరిగి తీరాలి. అంతేకాదు రికవరీలు కూడా పెట్టాలి. ఎవరెవరైతే కొట్టేశారో ఒక 6 నెలల్లో 3 నెలల్లో లేకపోతే బెయిల్ తెచ్చుకున్న దాకానో లేకపోతే చిన్న చితక శిక్షలు పడ్డా పర్లేదు. మనం 100 కోట్లు 1000 కోట్లు 1000 ఎకరాలు కొట్టేశాం కాబట్టి వచ్చిన తర్వాత మహారాజాలాగా బతకచ్చు అంటే కుదరదు. అవి కంక్లూజన్ కి రావడంతో పాటు కొట్టేసినవి వెనక్కి ప్రజల సొమ్ము చేరాలి. దాంతో పాటు రికవరీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి చెందాలి. రైట్ రవిచంద్రారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం ఆయన నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, పరిస్థితులు ఎలా మారబోతున్నాయి. ఏపీలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు, ఏం చేయబోతున్నారు, ఈ చాలా ఆసక్తికరమైన పరిణామాలు చూడబోతున్నాం. అలాగే తెలంగాణలో కూడా కవిత వాళ్ళ నాన్నగారికి రాసిన లేఖ, అందులో ఆ కుటుంబంలో రేగిన కుంపటి, మరి ఆవిడ ఏం దుకాణం పెడతారా లేకపోతే పార్టీ పెడతారా, దుకాణం అంటే సారీ నెగిటివ్ సెన్స్ కాదు, అది రాజకీయాలు సహజంగా అంటారు కదా సొంత దుకాణం అని. కాబట్టి ఆవిడ ఏమన్నా పార్టీ నుంచో కుటుంబం నుంచో కాకుండా సొంతంగా ఏమన్నా జాగృతిని ఇచ్చేస్తున్నారు కదా, అలాంటివి ఏమైనా ఉంటాయా ఏంటి అనేది చూడాలి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గఫూర్ గారు అండ్ పట్టాభి గారు, రవిచంద్రారెడ్డి గారు.